ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనం రెండో లెసన్‌లో ఉన్నాం. రెండో ముఖ్యమైనటువంటి పాఠ్య భాగంలో ఉన్నాం. దాంట్లో మొదటి అంశాన్ని మనం చూశాం. సంఘము సంఘం యొక్క కూడిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి? అంటే ఎందుకు మనం సంఘంగా కూడుకోవాలి? ఎందుకు సంఘంగా కలుసుకోవాలి? ఎందుకు సంఘముగా మనము ఒక చోట కలవాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకోవడం చూశాం. లేఖనానుసారంగా గమనించడం చూశాం. సో, అన్నిట్లో తేలిన విషయం ఏంటంటే అప్పుడు సంఘ కూడిక యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏమని చూసాం మనము? క్షేమాభివృద్ధి, సంఘ సంఘ క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కదా! వ్యక్తిగత క్షేమాభివృద్ధి కాదు. లేకపోతే ఒక సంస్థ క్షేమాభివృద్ధి కొరకు కాదు. లేదా ఒక నాయకుని యొక్క క్షేమాభివృద్ధి కొరకు కాదు. ఒక సంస్థ యొక్క అధిపతి క్షేమాభివృద్ధి కొరకు కాదు. ఒక డినామినేషన్ క్షేమాభివృద్ధి కొరకు కాదు. ఒక సంఘం యొక్క క్షేమాభివృద్ధి, యేసుక్రీస్తు రక్తం చేత పిలువబడి కొనబడినటువంటి విశ్వాసుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం కలుసుకోవాలనేటువంటి విషయాన్ని బైబిల్ అంతట్లో మనం చూశాం. క్రొత్త నిబంధనలో ప్రతి అపోస్తుడు దాని మీదనే దృష్టి పెట్టాడు. మనం అనేకమైనటువంటి రిఫరెన్స్‌లు కూడా చూశాం. క్షేమాభివృద్ధి కలుగునట్లు కదా! క్షేమాభివృద్ధి కలుగునట్లు అనేటువంటి విషయాలని మనం చూడడం జరిగింది. ఓకే. ఈరోజు మరి సంఘం యొక్క క్షేమాభివృద్ధిని ఎలా సాధించగలుగుతాం అనే విషయాన్ని చూద్దాం. సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశ్యము ఎలా నెరవేర్చబడుతుంది అంటే, క్షేమాభివృద్ధి అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఉద్దేశ్యం సంఘ కూడికలో మనం కలుసుకున్నప్పుడు క్షేమాభివృద్ధి కలిగించుకోవాలనే ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం ఎలా నెరవేర్చబడుతుంది అనుకుంటున్నారు? మనం దీన్ని ఎలా నెరవేర్చగలుగుతాం మరి సంఘంగా కూడుకున్నప్పుడు? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఎలా నెరవేర్చబడుతుంది ఈ ఉద్దేశ్యం? దేవుడి యొక్క ఉద్దేశ్యం, అపోస్తుల యొక్క ఉద్దేశ్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశ్యం, ఆయన వరాలిచ్చిన ఉద్దేశ్యం ఇవన్నీ స్థానిక సంఘంలో ఎలా నెరవేర్చబడతాయి? శిరస్సైన క్రీస్తుతో క్రీస్తు ప్రేమ అంటుకట్టబడి సత్యం ఉన్నప్పుడు, చెప్పుటలు. లోబడినప్పుడు. లోబడినప్పుడు. ఓకే. క్రీస్తు ప్రేమ సత్యం చెప్పుటలు. క్రీస్తు ప్రేమ సత్యం చెప్పుటలో. ఇంకా ఎవరైనా ఆలోచన చేయండి. ఎలా నెరవేర్చబడుతుంది ఇదంతా గూడా? క్రీస్తు శరీరమైన సంఘం ప్రతి అవయవం సరిగా పనిచేసినప్పుడు. వెరీ గుడ్. ఎప్పుడంట? సంఘములో ప్రతి అవయవము పనిచేసినప్పుడు. ఏదో ఒక్కరిద్దరు పనిచేస్తే క్షేమాభివృద్ధి చెందదు సంఘము. అందుకే ఈరోజు మన సంఘాలన్నీ చెప్పాం గదా! పక్షవాత స్థితిలో ఉన్నాయి. పారలైజ్డ్ సిట్యుయేషన్‌లో స్టేట్‌లో ఉన్నాయి. అంటే ప్రతి అవయవం పనిచేసినప్పుడే క్షేమాభివృద్ధి అనేది జరుగుతుంది. ఏదో 1, 2 అవయవాలు పనిచేస్తే అది క్షేమాభివృద్ధి అనరు దాన్ని. అంటే మన సంఘాలను మనమే మన సెల్ఫ్ డిసెప్షన్‌లో ఉన్నాం. మోసంలో ఉన్నాం. అంటే ఏమని? మా సంఘం బాగానే ఉంది. మా సంఘం బాగానే ఉంది. మా సంఘం బాగానే ఉంది అని ఎవరికి వారు మోసపోతున్నారు. కానీ ఒక్కసారి వాక్యంతో పోల్చుకున్నప్పుడు మన సంఘము వాక్యానుసారంగా ఉందో లేదో అర్థమవుతుంది. చూద్దాం. ఈ లేఖనాన్ని గమనించండి. ఎంత అద్భుతమైన లేఖనం. ఎఫెసీ 4:16 ఏమంటున్నాడు? ఆయన శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శిరస్సై ఉన్నాడు. చూడండి ముందు వచనాలు 11 నుండి 13 వచనాల్లో వరాల గురించి చెప్పాడు. దేవుడిచ్చినటువంటి క్రీస్తు ఇచ్చినటువంటి ఈవుల గురించి చెప్పాడు. అపోస్తుల గురించి, ప్రవక్తల గురించి, సువార్తికుల గురించి, కాపర్ల గురించి, ఉపదేశకుల గురించి చెప్పాడు. సో, ఎందుకోసం అక్కడ సంఘం యొక్క క్షేమాభివృద్ధి, పరిచర్య ధర్మం జరగాల, శరీరం ఎదగాల, క్రీస్తు యొక్క శరీరం అభివృద్ధి చెందాలనే విషయాలు మనం చూశాం. మరి అదంతా ఎలా చెందుతదని ఆ తర్వాత వచనాల్లోనే వివరణ చూస్తున్నాం. ఎలా చెందుతుందంట? ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండే సర్వ శరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చూడండి ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల. ఇలా చాలా విషయాలున్నాయి కదా! సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రతి అవయవము యేసుక్రీస్తు అయినటువంటి శిరస్సైన క్రీస్తుకు శరీరంలో చక్కగా అమర్చబడాలంట. అవునా అండి? అవునండి. అవును. కానీ ఇప్పుడు అవయవాలను ఎవరికి ట్యూన్ చేసుకుంటున్నాం మనం? యేసుక్రీస్తుకు ట్యూన్ అవుతున్నారా? లేకపోతే ఇంకా దేనికైనా ట్యూన్ చేస్తున్నామా మనం? ఎవరికి అలవాటు చేస్తున్నాం? డినామినేషన్స్‌కు, ఎవరికి? ఆ? డినామినేషన్‌లకు, సిద్ధాంతాలకు, స్వభావాభిప్రాయాలకు ట్యూన్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది సమాజంలో. అవును. డినామినేషన్‌కో, ఒక ఆర్గనైజేషన్‌కో, లేకపోతే సంఘ కాపరికో, లేకపోతే
సంఘంలో వచ్చి వర్షిప్ లీడర్కో వాళ్ళు ఏం చెప్తే అంతే, అది అంతేనా? అవునయ్యా. అంటే ఎవరో ఎవరో చిటికె మీద ఆడిచ్చినట్టుగా ఉంది సంఘాన్ని. అవునా? ఎవరో ఇలా ఇలా చిటికేయగానే వాళ్ళ చొప్పున ఆడుతున్నారు. కానీ యేసుక్రీస్తు శిరస్సు చెప్పినట్టు ఎవరు వింటున్నారండి ఇప్పుడు? మీరు చూడండి, గమనించండి. మన సంఘాల్లో తెలియకుండానే మనము మరొక వ్యక్తిని శిరస్సుగా పెట్టాను మన సంఘాలకి. యేసుక్రీస్తు కాకుండా సంస్థ యజమానినో, డినామినేషన్ యొక్క ఫౌండర్‌నో, లేకపోతే మరొకరినో మన సంఘాలకు మనం ఏం చేసినామండి? శిరస్సు అధికారం శిరస్సుగా అప్పగిస్తున్నాం. శిరస్సు పెట్టాం, అధికారులను చేశాం. నిజమా కాదంటారా చెప్పండి? ఎక్కువ శాతం అదే ఉందండి సమాజంలో ఎక్కువ. అవునయ్యా. ఇప్పుడు ఎలా అయిపోయారంటే కొంతమంది, ఇగో బైబిల్ ఏముంటే మాకు అవసరం లేదండి. మా అయ్యగారు చెప్పిండా లేదా మాకు ఇంపార్టెంట్ అన్నట్టు ఉంది. అవునా? యెస్. యేసుక్రీస్తు ఏం చెప్తాం మాకేందండి. మా అయ్యగారు చెప్తే మేము చెప్తాం. మేము చేస్తాం అన్నట్టుంది ఇప్పుడు. తెలియకుండానే ఎంత మోసం జరుగుతుంది. చూడండి, అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎలా సాధిస్తాము? ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేసినప్పుడంట. మరి దేనిస్తున్నామో మనం ఆ పనులు? ప్రతి అవయవాలు పనిచేసే విధంగా ప్రోత్సహించబడుతున్నాయా నేటి సంఘాల్లో? ఇప్పుడంట ఏం జరుగుతుంది? పని చేస్తే ఏమైతది? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అంటే ఇప్పుడు చూడండి, మన జెయింట్స్ ఉంటాయి కదా! ప్రతి మనిషి లోపల అవయవాలకి ఏమున్నాయండి? జెయింట్స్ ఉంటాయి. ఒక చెయ్యికి ఇప్పుడు ఈ చెయ్యిలో ఏముంది మధ్యలో? జెయింట్స్ ఉన్నాయి జాయింట్ ఉందండి. కదా! అంటే ఇప్పుడు పని చేస్తేనే ఇవేమవుతున్నాయంట? ఈ మధ్యలో జిగురు ఉంటుంది కదా! అదే ప్రేమ మనకిప్పుడు. అంటే ఇప్పుడు పని చేస్తున్నప్పుడే ఇవేమవుతున్నాయంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడుతుంది. పని చేస్తే బలం వస్తదా అండి? పని చేయకుండా బలం వస్తదా? పని చేస్తే కదా! పని చేస్తేనే బలము. పని చేయకపోతే బలహీనం. అవునా? మీ శరీరంలోని ఒక అవయవాన్ని కొద్ది రోజుల వరకు వాడకుండా చూడండి ఏమైతది? తుప్పు పట్టిపోద్ది. అవయవాలు తుప్పు పడతాయండి మరి. సోమర్థనం పెరుగుతది. బలహీన పడిపోతుంది. ఆ అవయవాన్ని తర్వాత కదల్చలేం. అవునా? అవును. అవునయ్యా. ఇప్పుడు మీరు ఎప్పుడు నడుము వంచకుండా నిటారుగా నిలబడి ఎప్పుడు లేదా పడుకొని కూర్చొని ఉండండి. తర్వాత ఏమైనా కింద పడితే నడుమును వంచడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతది? అది సహకరించదు. అవునండి? Yes. అవునయ్యా. అంటే శరీరము అప్పుడు ఎదిగినట్టా? ఎదగనట్టా? మంచిగున్నట్టా? బాగున్నట్టా? లేనట్టా? బాగలేనట్టు. మరి ప్రతి అవయవం పనిచేస్తేనే కదండీ సంఘం. అంటే ఎక్కడ ఎదగాలంట? ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఆర్థికత యందు క్షేమాభివృద్ధి కలుగునట్లు గాదు. లేపోతే ఏమంటారు? స్వస్థత యందు అంటే శరీరానికి స్వస్థత కలుగజేయడం ద్వారా క్షేమాభివృద్ధి కలుగునట్లు గాదు. అది ప్రేమలో ఎదగాలి. ప్రేమలో క్షేమాభివృద్ధి చెందడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మరి ప్రేమలో ఎదుగుతున్నామా? ఎప్పుడు ఎదుగుతాం? ప్రేమ అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు ప్రతి అవయవాలు అంటుకట్టబడాలి. అవునండి? యెస్. అవునయ్య గారు. Yes. అవునండి. అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి మధ్యలో ఏముండాలా? ప్రేమ అనే బంధం ఏర్పడాలా. అంటే ఇప్పుడు అరే Yes. నా సహోదరులు నేను ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళ కోసం అనేటువంటి అది రావాలా. నేను ఊరికే కూర్చోడానికి రాలేదు. వీళ్ళంతా నా తోటి అవయవాలు. వీళ్ళకు నాకున్నది ఏదోటి ఇవ్వాలి. నాకున్నది ఏదోటి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, అలా ఆలోచనతో పని చేయాలి. అప్పుడు శరీరం ఎదుగుతది. అవునా? Yes. అవునయ్యా. Yes. మరి అది మనం సంఘములలో మనం చేయగలుగుతున్నామా? అలాంటి ప్రేమను మనము పెంచగలుగుతున్నామా? అలా పని చేసే విధంగా. అవునా అండి? అవును. యెస్. ఇప్పుడు మీరు లాజికల్‌గా థింక్ చేయండి. మనలాంటి ఇండియా లాంటి దేశంలో ఇక్కడ పని చేస్తే నలుగురు తినే అలవాటు ఉండేది గదా! అవును. Yes. ఇప్పుడు ఒక తండ్రి పని చేస్తున్నాడు. కొడుకులు ఎదిగినా గూడా ఒకరు డిగ్రీ చేసి ఖాళీగా తిరుగుతున్నా గూడా ఏమవుతదండి అప్పుడు? తండ్రి ఖచ్చితంగా బాధపడతాడు. అవునా? బాధపడి వాడు తిన్నప్పుడు లేకపోతే బయటికెళ్ళిన ప్రతిసారి తండ్రి ఏదో ఒక మాట అంటాడు. అక్కడ వాడు పని చేయకపోవడం ఏం కనిపిస్తుంది? ప్రేమ యొక్క రాహిత్యం కనిపిస్తుంది. వాడి కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ప్రేమ ఉంటే పని చేసేవాడు. ఇప్పుడు వాడు పని చేసి 2000 నెలకు 5000 తండ్రి చేతిలో పెట్టినా కూడా అది ఎట్లా ఉంటది చెప్పండి? సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటది. ఆ తండ్రి ఆనందిస్తాడు. అంటే ఆళ్ళ మధ్యలో ప్రేమ కనిపిస్తది అప్పుడు. అవునా? అవునండి. Yes, yes. ఇప్పుడు
ఒకరు పని చేయకపోతే ఏం కనిపిస్తది? ఎప్పుడు తిట్లు, గొడవలే కనిపిస్తాయి. అవునా? ఎస్ అవును. ఉదయం లేవగానే తండ్రి వాడిని తిడుతూనే ఉంటారు. "అరే లేరా మొద్దు నిద్ర ఏం పోతున్నావు?" అంటే వాడు బయటికెళ్ళినా తిడుతూనే ఉంటాడు. ఇంట్లో ఉన్నా తిడతాడు. తిన్నప్పుడు ఎందుకు తిడుతున్నాడు? అంటే బాధ్యత సోమరితనం. రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తిడుతున్నాడు. అదే అవును. చక్కగా ఉదయం లేచి పనికెళ్ళి సాయంత్రం వచ్చేసి నెలకు 5,000, 10,000 చేతిలో పెట్టిండనుకో తండ్రి సంతోషిస్తాడు. అక్కడంతా ప్రేమకు పూర్వకమైన వాతావరణం నెలకొల్పబడుతది. అవునండి? అవును. అవునయ్యా. ఎస్. అందుకే బాధ్యత ఎక్కడైతే ఉండదో అక్కడ ప్రేమ యొక్క రాహిత్యం కనిపిస్తది. ప్రేమలో ఎప్పుడు కనిపిస్తది అంటే ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. అవునండి? ఎస్. అవునండి. ఎస్. ఈరోజు మన సంఘాలను మనం బాధ్యత రాహిత్యంగా తయారు చేసినాం. సంఘం అంటే కేవలం ఒక డబ్బులే ఇవ్వాలి. ఇంకా ఏమి ఇవ్వకూడదనే పరిస్థితి తీసుకొచ్చినాం. అవునా? ఎస్. సో అదేనండి. ప్రతి అవయవం పని చేయాలి. ఇంకా చూడండి మొదటి కొరింథీ 12:27 ఏమో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు వేరుగా అవయములై ఉన్నారంటున్నాడు. పరిశుద్ధాత్మ వరములు ఇచ్చినప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వరం ఇచ్చాడంట. మరి ప్రతి అవయవానికి ఒక పని ఉందని చూసాం ఆల్రెడీ. ప్రతి అవయవం పని చేయాలని చూసాం. మరి వేరువేరుగా ఉన్నటువంటి అవయవాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత బైబిల్ చాలా స్పష్టంగా నొక్కి చెప్తుంది. నిన్న చదువుకున్నాం ఆల్రెడీ మొదటి కొరింథీ 14:26 ఏముంది? సహోదరులారా ఇప్పుడు మీరు ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని అన్నాడు. మరి ఒకడు బోధింపవాలని అన్నాడు. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవాలన్నాడు. మరి ఒకడు అర్థం చెప్పవాలన్నాడు. సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయండి. అవునా? అంటే ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఈ రెడ్ మార్క్ లో ఉన్న మాటలన్నీ గమనించండి. ఒకడు, మరి ఒకడు, మరి ఒకడు, మరి ఒకడు, మరి ఒకడు. మరి అందరూ చేయాలంట. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయమంటున్నాడా? ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేయమని లేఖనాలు మనల్ని ముక్కుసూటిగా మాట్లాడుతున్నాయా? లేకపోతే అన్నీ ఒకటే చేయాలని చెప్తున్నాయా? మరి ఒకడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. కూడా ఒక కదా? పని చేస్తూనే ఉండాలి. ఆ! అవునయ్యా. పాస్టరే కీర్తన పాడాలి. పాస్టరే బోధించాలి. పాస్టరే తనకు బయలుపరిచిన ప్రకటన చేయాలి. పాస్టరే భాషలతో మాట్లాడాలా. పాస్టరే అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అవునా కదండీ! ప్రతి కాదు. ఉన్నాయ్యా. కాదయ్యా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి పని చేయాలి. కానీ మనం ఎలా తయారు చేసుకున్నాం మనం? చూడండి ఒక్కొక్కరు చేయాల్సిన పనిని పాస్టర్ ఒక్కడే తన భుజాల మీద వేసుకొని మోస్తా ఉన్నాడు. అందుకే ఏమైతుంది? కదలలేని స్థితి. ఆ! అందుకే ఒక వారము ప్రసంగం ఎలా ఉంటదంటే ఎక్కడో పీక్‌లో తీసుకెళ్ళినట్టు ఉంటది. మరొక వారం సప్పగా ఉంటది సాలినట్టుగా. అవునా? అవును. ఎస్. అది మనకు నెలకో, 2 నెలలకో ఒక అద్భుతమైన ప్రసంగం వస్తది అది. ఏదో దేవుని ఆత్మ నడిపింపు వచ్చినట్టు. అవునా? మిగతా వారాలన్నీ మన ప్రసంగాలు నోరు తెరిస్తే చాలా సప్పగా ఏం మాట్లాడిరో, ఏం మాట్లాడినామో కూడా తెలవదు. మనకే తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? అవునయ్యా. ఏం లేకపోతే మనం ఆ వారమంతా చేసిన జర్నీల గురించి మాట్లాడతాం. లేపోతే విజిటింగ్ కథ అక్కడ వాళ్ళ ఇంటికెళ్తే ఏమైంది? వీళ్ళ ఇంటికెళ్తే ఏమైంది? ఇవి చెప్పుకుంటాం. అవునా? ఒకప్పుడు అట్లే జరిగిందయ్యా. ఒక సాలిడ్‌గా 45 నిమిషాలు, 50 నిమిషాలు, గంట నిమిషాలు ఏమి బయటి సో వ వ వ విషయాలు లేకుండా ఒక వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా మనము చెప్పలేని స్థితికొచ్చేసినాం. నిజమా కాదా చెప్పండి? ఎస్. నిజం. ఎస్. నిజమయ్యా. సో, మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే మిగతా అవయవాలకు కూడా పని అప్పగించాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాల. ఏ అవయవం చేసే పని అది చేయాల. అవునండి? అవును. అన్నం నోట్లోనే పెట్టుకోవాలి. ముక్కులో పెడితే బాగుండదు కదా! ముక్కుకు తినబెట్టకూడదు కదా! ప్రతి అవయవం ఈ సంఘంలో ఉన్నామంటే ప్రతి అవయవానికి ఒక పని ఉంటుంది. ఆ పని వాళ్ళని గుర్తించేలా చేయాలి. ప్రతి వ్యక్తిని ప్రోత్సహించాల. గమనిక వ్యవస్థ, నిర్మాణము మరియు క్రమం అనేవి ఒక ఉద్దేశ నిమిత్తం ఏర్పాటు చేయబడినవి. అంటే ఇప్పుడు సంస్థలు, డినామినేషన్‌లు కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకొని ఇగో ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అని వాళ్ళు కొన్ని పెట్టుకున్నప్పుడు అవి నిజంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎంత దోహదం చేస్తున్నాయో చూడాలి గదా! అవునా గదండీ! అవునయ్యా. అవును. మనం పెట్టుకున్నటువంటి నియమాలు, మనం పెట్టుకున్నటువంటి క్రమాలు, మనం పెట్టుకున్నటువంటి ప్రతిది గూడా, మనం పెట్టుకున్న వ్యవస్థ, మనం సంఘానికి క్షేమాభివృద్ధి ఎంతవరకు కలిగిస్తున్నాయో చూసుకోవాలి గదా! కాబట్టి వ్యవస్థ అయినా, నిర్మాణమైన, క్రమమైన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చబడినప్పుడు ఏం చేయాలా మరి మార్చుకోవాలి. ఎందుకంటే వాటితోనే అది ముగించబడదు. దాని ఉద్దేశ్యం అది గాదు. ఇవి ఒక ఉద్దేశం నెరవేర్చవి ఉన్నాయి. కాబట్టి దేవుని ఉద్దేశానుసారంగా ప్రభావంతో పనిచేయడానికి మన నిర్మాణము, వ్యవస్థ మరి క్రమం ఎంతవరకు నిజానికి సహకరిస్తున్నాయో చూసుకోవాల్సినటువంటి అవసరం లేదంటారా?
అవి ఉన్నదండి. పరీక్షించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఎప్పుడో ఉన్నది 100 ఉన్నది సంవత్సరాల క్రితము మన మన ఫౌండర్ అది చేసిండు కాబట్టి అది ఇప్పుడు క్షేమాభివృద్ధి కలిగించకపోయినా ఆ 100 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేసినా ఇప్పుడు నాది చేస్తా అంటే ఎలా అండి? అవునా మోడిఫికేషన్ కదండి? చేయాలండి, మార్చుకోవాలి ఖచ్చితంగా. సంఘం యొక్క క్రమం మార్చుకోవాలి. వాక్యానుసారంగా దగ్గర రావడానికి ప్రయత్నం చేయాలా? మనకంటే ముందున్న వాళ్ళకి కొంతవరకే ప్రత్యక్షత వచ్చింది. వాళ్ళకి కొంతవరకే వాక్యం అర్థమైంది. వాళ్ళకు తెలిసిన దాన్ని పట్టుకొని వాళ్ళు గట్టిగా అదే పరిచర్య అనుకున్నారు. అలాగే చేశారు. అవునా? అవును. అవునండి, అవును. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మరి లేఖనానుసారంగా చూసుకొని మార్చుకోవాల్సిన విషయాలు ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? అదే వ్యవస్థను, అదే నిర్మాణాన్ని, అదే క్రమాన్ని ఎందుకు వెళ్తున్నాం చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్ అలాగే ఉన్నాయి. ఇండిపెండెంట్ చర్చెస్ అలాగే ఉన్నాయి. చూడండి సీఎస్ఐ ఇప్పుడు ప్రారంభించినప్పుడు ఎలా క్రమం ఉందో అదే క్రమం ఉంది. అవునా? బాప్టిస్ట్‌లో ఏ క్రమం ఉందో అదే క్రమం ఉంది. ఎక్కడన్నా మారుతున్నాయా? బ్రదరన్‌లో ఏ క్రమం ఉందో అదే క్రమం ఉంది. పెంటెకోస్ట్‌లో ఎలా స్టార్ట్ అయిందో అలాగే క్రమం ఉంది. కానీ మరి మనం మార్చుకుంటున్నామా? అది హెబ్రోన్ కావచ్చు. ఏ క్రమంలో అయితే స్టార్ట్ అయిందో ఇప్పటికి ఎక్కడున్నా అదే క్రమం చూస్తున్నాం. ఎందుకు మార్చుకోకూడదు? ఎదుటి వ్యక్తి క్షేమాభివృద్ధి చెందినట్లు సంఘ క్రమాన్ని ఎందుకు మనం మార్చుకోలేకపోతున్నాం? అవునా? ఇదే పద్ధతి. అంతే ఇగ. అవునా? మార్చుకోవాలి. అంటే దాంట్లో అలవాటు పడిపోయినట్టే అయిపోయిందండి. అదే కదా ప్రాబ్లమ్ ఇప్పుడు. సమస్య ఏమవుతుంది అంటే వ్యవస్థ గాని, నిర్మాణం గాని అది అలవాటు చేసుకుంటున్నాం. ఎందుకు అలవాటు చేసుకుంటున్నాం? ఒక క్షేమం కోసము మంచి జరుగుతదనే ఉద్దేశ్యంతో వాళ్ళు ప్రారంభించారు. మరి దానివల్ల మంచి జరగనప్పుడు, దానివల్ల క్షేమం కలగనప్పుడు, దానివల్ల వాక్య నెరవేర్పు జరగనప్పుడు, అది ప్రభావంతో మన వాక్యాన్ని నెరవేర్చలేనప్పుడు ఇప్పుడు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది గదండీ! ఉంది. ఖచ్చితంగా ఉన్నదండి, మార్చుకోవాలి. ఖచ్చితంగా ఉన్నది. అంటే ఎవరు లేఖనాలు చదవట్లేదా? బైబిల్ అలా చెప్తుంది, ఇలా చెప్తుంది అని ఎందుకు మనం బైబిల్‌కి ట్యూన్ కాలేకపోతున్నాం? గ్రహించట్లేదయ్యా. బైబిల్ వాక్యాన్ని గ్రహించట్లేదు. కొంతమంది ఇప్పటికంటే అది ఎప్పుడో స్టార్ట్ చేసిర్రు ఎవరో. ఇప్పుడు 2 గంటల్లో గంట సేపు ఆరాధన అనే పేరు మీదనే సమయం అది చేస్తున్నాం. అవునండి? అవునయ్యా. అది నిజంగా ఎదుటి వ్యక్తికి మేలు కలుగుతుందా లేదని చూసుకోకుండా మనం ఒక సంఘానికెళ్తే 7, 8 పాటలు ఇలా కంటిన్యూ‌గా పాడుతూనే ఉంటారు. మరి దానివల్ల ఎవరికి మేలు కలుగుతుందని ఎవరికి అవసరం లేదు. నిజమా కాదండి? వాస్తవం అండి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరతను బట్టి ఏదైనా సమయం లేదు, క్రమంలో ఉండాలి. సందర్భం లేదు, అది అవసరత లేదు. నిజంగా ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగటం లేదు. ఇక డ్రమ్ములేసుకొని వాయిస్తున్నాము అనంటే ఇగ అక్కడే ఆ బలాన్నంతా ఉపయోగించి చేస్తున్నాం అంటే అది పక్కనికి వినబడుతుందా? వినబడతలేదా? ఎందుకు వాడుతున్నాం అనేది కూడా తెలవదు చాలా మంది. అవునండి. అదే పరిస్థితి. ఒక అలవాటుగా మైకంలో చేసుకుంటున్నామా? ఉన్నవాడిని అలవాటుగా చేసుకుంటున్నాం. ఒక ఆచారంగా వెళ్తుంది. నిజంగా చెప్పండి. మనము మన ప్రార్థనలు, మన సహవాసాలు ఒక ఆచారానుసారంగా మారినయి అనేది వాస్తవమైన విషయం. ప్రార్థన Yes. చేయాలి. ప్రార్థన వాక్యానుసారంగా కంటే ఆచారానుసారమైన ప్రార్థనలు మన జీవితంలో ఎక్కువైపోయినాయి. కదా! ఏదైనా యెస్. పాటైనా ఒక ఆచారం అయిపోయింది. ప్రార్థన ఒక ఆచారం అయిపోయింది. కలుసుకోవడం ఒక ఆచారం అయిపోయింది. ప్రోగ్రామ్ ఒక ఆచారం అయిపోయింది. అన్నీ ఆచారం అయిపోయినాయి. కానీ మరి ఆచారం అయిపోయింది కానీ మరి ఆచరణాత్మకంగా ప్రభావితం చూపించే జీవితాలు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నామో ఒకసారి ఆలోచించండి. హ్మ్. జేబీ ఫిలిప్స్ గారన్నారు ఆంగ్ల బైబిల్ అనువాదం మొదటి కొరింథీ 14:20 సహోదరులారా మీరు కూడి వచ్చినప్పుడల్లా మీలో ప్రతి ఒక్కడండి ఒక కీర్తన, ఒక బోధ, ఒక ఆత్మీయ సత్యము లేక అర్థంతో కూడిన భాషతో మాట్లాడవలెను. సంఘం విశ్వాసంలో బాగా పాల్గొనను సమస్తము చేయండి. సంఘము ఎదుగుదలకు చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయండి. ఎంత అద్భుతమైనటువంటి లేఖన భాగం ఇది. ఎన్నిసార్లు చూడండి ఎందుకు పెడుతున్నాం? మొదటి కొరింథీ 12:7 చూడండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నదంట. చెప్పండి ఆత్మ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత అందరి ప్రయోజనం కొరక కొందరి ప్రయోజనం కొరక? అందరి ప్రయోజనం. అందరి ప్రయోజనం కొరకు. అందరి ప్రయోజనం కొరక ఒక్కరి ప్రయోజనం కొరక? అందరి. అందరి ప్రయోజనం. మరి నిజంగా జరుగుతుందా? అందరి ప్రయోజనం జరుగుతుందా చెప్పండి? ప్రయోజనం అంటే ఏంటిది? మేలు కదా, క్షేమము. అవునా? మేలు, క్షేమము, ప్రయోజనము, క్షేమాభివృద్ధి ఈ పదాలను గమనించండి. వేటి కోసం మాట్లాడుతున్నారు? ప్రయోజనం అంటే మరి దేని సంబంధమైన ప్రయోజనం ఇది? శరీర సంబంధమైనదా? భౌతిక సంబంధమైనదా? ఆర్థిక సంబంధమైనదా? ఏం ప్రయోజనం అండి? ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధమైన ప్రయోజనం గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఆత్మలో అభివృద్ధి చెందాలి, ఎదగాలి. అవునా?
అవునయ్యా. అవునండి అవును. మనం 20 సంవత్సరాల క్రితం నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నామో ఇంక అంతకంటే ఒక మెట్టు దిగజారిన తప్పించి ఎదిగిన సంఘటనలు చూపించండి ఎవరైనా. నేను ఆధ్యాత్మికంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఎదుగుతున్నాను అనేది ఎంతమంది చూపించగలుగుతాం ఈ రోజు? ఎఫెసీ 4:7 కూడా చూడండి. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ప్రతివానికి ఇవ్వబడిందా కృప? కేవలం నాయకులకు మాత్రమే ఇవ్వబడిందా? ప్రతి వానికి వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రతి వానికి. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత ఉంటుందా? లేకపోతే కేవలము అభిషిక్తులైనటువంటి మనం అనుకునే సోకాల్డ్ దైవ సేవకులకు మాత్రమే కృప అనుగ్రహించబడుతుందా? చెప్పాలి. ఈ ప్రతి రోజు ఎందుకంటే వానికి అలా అండి, ప్రతి అయిపోయినాం. వానికి. సంఘములో ప్రతి విశ్వాసికి ఒక కృప ఉంటుంది. సంఘములో ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పున ఒక వరం అనుగ్రహింపజేస్తాడనే విషయాలు ఈ రోజు ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? వరాలన్నీ నాయకుల సొత్తు అయినట్టు, వరాలన్నీ పలానా వ్యక్తి సొత్తు అయినట్లు. ఇంకొంతమంది అయితే పేరుకి ముందేసుకుంటారు 9 ఆత్మవరములు కలిగిన దైవజనులు. ఇంకా ప్రపంచంలో ఇంకెవరికి దేవుడు వరాలు ఇయ్యడు. ఈయనకు ఒక్కరికే 9 వరాలు ఇచ్చినట్టుగా. అంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని లేఖనాలు చెప్తే, ఒక ఆయన వస్తాడు నాకు మాత్రమే 9 వరాలు ఉన్నాయని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు 9 వరాలు? బైబిల్ అలా చెప్పట్లేదు కదా. నేను ఆయన లోపల చూసినప్పుడు నాకేదో ఒక్క వరం కనిపించలే. మరి 9 వరాలు ఎట్లా వచ్చినాయి? ఒకటో రెండో ఉంటూ ఉండొచ్చు కానీ ఎంత పేరు ప్రఖ్యాతుల కోసం అండి. సంఘంలో యేసుప్రభు అయిపోదామని ప్రయత్నం అని. ఆయన దగ్గర నాకు తెలిసిన బుద్ధివాక్యం లేదు, జ్ఞానవాక్యం లేదు, ఏం లేదు. మరి 9 వరాలు ఎట్లొచ్చినాయో నాకు అర్థం కాల కనీసం. మరి 9 వరాలు ఉన్న దైవజనునికి పరిశుభ్రతకి పరిశుద్ధత కూడా తేడా తెలియనట్టు నాకు షాక్ అయిపోయాను. ఒక రోజు ఆ 9 వరములు కలిగిన దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మన దేవుడు పరిశుద్ధుడు, ఉదయం లేవగానే పాసినోడితో ప్రార్థన చేస్తే వినడు, చేసుకొని చేయమన్నాడు. పరిశుభ్రతకి పరిశుద్ధత కూడా నిజం చెప్పండి, దేవుడు మనం ఉదయం లేచి కూడా పాసినోడితో ప్రార్థన చేస్తున్నాం. వింటాడా వినడా? హృదయ శుద్ధి కావాలి దేవుడు. పరిశుద్ధత కోరట్లేదు దేవుడు. మరి 9 వరాలు కలిగిన దైవజనునికి పరిశుభ్రతకి పరిశుద్ధతకు తేడా తెలియదా అండి? బ్రష్ చేసుకోవడం మన నోటి కోసం, దేవుని కోసం కాదు. అవునా? మన కొరక దేవుని కొరక బ్రష్ చేసుకునేది? మన కొరకే. మన కోసం వేసుకుంటాం. స్నానం చేసేది మన కొరకు, మన పక్క వాళ్ళ కోసం చేస్తాం. అంతేకాని దేవుని కోసం మనం స్నానం చేయం కదా, దేవుని కోసం బ్రష్ చేసుకోం. పరిశుద్ధత ఏంటిది? పరిశుభ్రత ఏంటిది? ఇప్పుడు ఈ రోజు మనం చాలా మంది ఉదయం లేగానే పాసినోడితో ఎంతమంది బ్రష్ చేసుకున్నారండి ఇప్పుడు ఈ రోజు ప్రార్థించిన వాళ్ళు? ఇంతవరకు ముఖం కడగలేదయ్యా. నేను కూడా బ్రష్ నోరు కడుక్కొని వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నాను. వేడి నీళ్ళతో పుక్కిలిచ్చి ఒక 6 లీటర్ తాగుతాయా లేవగా. మొదటి పేతురు 4:10-11 చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ చూడండి, మంచిగా వినండి. పేతురు కూడా రాస్తున్నాడు, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. ఏమంటాడు చూడండి, దేవుని నానా విధమైన కృప విషయమే అంట. నానా విధమైన కృపలు ఉన్నాయి అంటే కృపా వరాల గురించి మాట్లాడు. మంచి గృహ నిర్వాహకులై ఉండి. అంతకుముందు ఏం చూసిన ఎఫెస్ లో ఒక్కొక్కడు కృపావరం అంట. ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించబడుతుంది. కృప అంటే మనం ఏమనుకుంటున్నాం? ఏదేదో అనుకుంటున్నాం. ఇక్కడ సందర్భంలో చూడండి, కృప అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటిది? సామర్థ్యం కదా. అంటే మనం రకరకాల పదాలు వాడినట్లయితే సామర్థ్యం, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కృప ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఈవి ఉంటుంది, లేదా ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంటుంది. చూడండి ఎన్ని పదాలు వాడాడు. కృప అన్నా, ఈవి అన్నా, వరము అన్నా, సామర్థ్యం అన్నా ఒకటే. అవునా? ప్రతి ఒక్కరికి ఒక సామర్థ్యం ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి ఒక కృప ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి ఒక ఈవి ఇవ్వబడుతుంది, ప్రతి ఒక్కరికి ఒక వరం ఇవ్వబడుతుంది. చూడండి అలా ఏమంటే ఒక్కొక్కడు అంట, మంచిగా విన్నాడు, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కనికొక్కడు ఉపచారము చేయండి. అవునా? ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారం చేయండి. అంటే ఇప్పుడు నాకు బోధ అనే కృపావరం పొందిన కొలది మీకు నేను ఉపచారం చేస్తున్నాను. మీకు ఏమైనా ప్రవచనం అనే వరం పొందిన కొలది మిగతా వాళ్ళకు ఉపచారం చేయాలా? అవునా? ఒకవేళ మీకు హెచ్చరిక అనే కృపావరం అంటే మీరు ఆ వరం ఉపయోగించి నాకు సేవ చేయాలా, మీరు ఉపచారం చేయాలి. అవునా? అవును. మీరు రోమాపత్రిక 12వ అధ్యాయం కూడా చూడండి. తండ్రి అనే దేవుడు ఒక్కొక్కడికి ఎంత కృప ఇస్తే అంత వాడుకోమంటాడు కదా.
ప్రవచించువాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింపవలను, బోధించువాడు బోధించుటలోను, హెచ్చరించువాడు హెచ్చరించుటలోను పని కలిగి ఉందమంట కదా. పంచిపెట్టువాడు శుద్ధ Yes. మనసుతో పంచిపెట్టాలి. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా పై విచారణ చేయాలి. అవునా? అవునా? కరుణించేవాడు సంతోషంతో కరుణించాలి. అంటే ఎవరు ఏం పని చేయాలి అదే చేయాలి. అవునా? అవును. అవును. అవునండి, అవును. మీరు పంచిపెట్టే వరం ఉంటే మీరు పంచిపెట్టి సేవ చేయండి. మీరు కరుణించే వరం ఉంటే కరుణించి సేవ చేయండి. మీరు పై విచారణ చేయడం అంటే మంచి పాస్టరల్ మినిస్ట్రీ ఉంటే, ఒక మంచి దైవ అంటే సంఘాన్ని నడిపించే కాపరత్వ పరిచర్య ఉంటే మీరు అదే వరాన్ని ఉపయోగించి సేవ చేయండి. అవునా? అవును. అవునా? Yes. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంతమంది విలుకాళ్ళు ఉంటారు, బాణాలు బాగా వేయగలుగుతారు, కొంతమంది ఈటలు బాగా వేయగలుగుతారు, కొంత కత్తితోని మంచిగా యుద్ధం చేయగలుగుతారు. అవునా అండి? అవును. అవునండి, వారి వారి అందరం చేసేది సామర్థ్యం యుద్ధమే, వేరే అందరు ఉంటుంది. చేసేది యుద్ధమే. కానీ ఎవరు దేంతో చేయగలుగుతారో దాంతోనే చేయాలి. అవునా? అవునండి. అవును. Yes. ఈట విసరడంలో ప్రాముణ్యం అని కత్తిచ్చడానికి ప్రయోజనం ఉండదు కదా అక్కడ. ప్రాణాలు పోతాయి. అయ్యలారా, మీకు ఏ వరం ఉందో గ్రహించాలా. లేని వరాలు ఉపయోగించకండి దయచేసి. సంఘానికి నష్టం కలిగిస్తారు లేని వరాలు వాడితే. ఉన్నది వాడండి. అంతేనా? ఎస్. అవునయ్య గారు. ఇప్పుడు సమాజంలోనే ఒక డాక్టర్ ఉన్నాడంటే పంటికోడు ఉంటాడు, కంటికోడు ఉంటాడు, తుంటికోడు ఉంటాడు, ఒంటికోడు ఉంటాడు. అంతేగాని నేను డాక్టర్ని కదా అని చెప్పేసి పంటి డాక్టర్ తుంటి పని చేసి తుంటికి ట్రీట్మెంట్ ఇచ్చిండానికి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అతను తుంటి డాక్టర్ వచ్చి నేను కూడా డాక్టరే, నేను తక్కువనా, నాకు కూడా డాక్టర్ బిరుదు ఉంది, నేను కూడా మెడిసిన్ చదివినా అని తుంటి డాక్టర్ వచ్చి కంటికి ఆపరేషన్ చేసినానికి ఎలా ఉంటది? పోతుంది. ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి. మనుషుడు అనారోగ్యపడతాడు. మరి మనం కూడా అదే చేస్తున్నాం కదా, సంఘానికి అనారోగ్యం పాలు చేస్తున్నాం. మనకు లేని వరాలు ఉపయోగిస్తున్నామా లేదా? తప్పు అనుకోండి. మీ వరాలు మీరు వాడండి. ప్రతి ఒక్కరికి వరం ఉంటుంది. వరం లేని వ్యక్తులు ఎవరు ఉండరు. మీరు కూడా అందరికి ఒక Yes. వరం ఉంటుంది. సువార్థిక వరం ఉంటే సువార్త పనే చేయండి. సంఘాలకు పాస్టర్లు కాకండి. కాపరత్వం పని ఉంటే కాపరత్వమే చేయండి. అంటే ఏది ఉంటే అది చేయండి, లేని చేయకండి, లేని చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈరోజు ఒక ప్రాబ్లం ఏమైంది తెలుసా అండి? సేవ అంటేనే కాపర్ అనుకుంటున్నారు, ఇంకా వేరే పరిచయాలు ఉండే అనుకుంటున్నారు. అవునా కదా చెప్పండి? సేవ అంటే ఏంటిది? కాపరి పాస్టర్ అయిపోవడమే. అవునా? సేవ అంటే పాస్టర్ అయిపోవడం. ఎక్కడ ఉందండి బైబిల్లో సేవ అంటే అవునండి. పాస్టర్ అయిపోవడం అని? పరిచయలు నానా విధములుగా ఉన్నాయి. పరిచర్యలు నానా విధములుగా ఉన్నప్పుడు కేవలం పాస్టర్లు ఎందుకు అవుతున్నారు? మరి అందరూ సేవ అంటేనే పాస్టర్ అయిపోవడం ఎందుకు అలా అవుతున్నారు చెప్పండి? అందుకే కదా సంఘం ఇంత భయంకరమైన స్థితికి వచ్చింది. ఎక్కువగా హైలైట్ కనబడేది అదొకటే పాత్ర అండి. బయటికి పబ్లిక్ కనబడేది, హైలైట్ అయ్యేది, డామినేట్ అయ్యేది అదొకటే పాత్ర కాబట్టి పేరు వస్తుంది అని చెప్పేసి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి, సెటిల్ అవ్వచ్చు ఇది ఒక్క దాని ద్వారానే అని చెప్పేసి అందరు పాస్టర్లు అయిపోతున్నారు. అంతే కదా? సువార్థికుడు పాస్టర్ అవుతాడు. ఆయన వరం ఉండేది సువార్త వరం, ఆయనే పాస్టర్ అయిపోతాడు. పాటలు పాడేవాడు పాస్టర్ అయిపోతాడు, వర్షిప్ లీడర్ పాస్టర్ అయిపోతాడు. పిల్లలు యూత్ ఇప్పుడు హైదరాబాద్ లో కార్పొరేట్ సంస్థల కింద సెల్లర్ లో కొంచెం టాలెంట్ ఉంటుందో గిటార్ వేసుకొని ఆడ చిన్న చిన్న గ్రూప్స్ నడిపిస్తారు. ఓ 10 మంది అట్రాక్ట్ కాగానే కథం మళ్ళీ సంఘం స్టార్ట్ చేసేస్తాడు. అవునా? అంతే. నిజమా కదా చెప్పండి? ఇట్లా మేము చాలా మంది చూస్తున్నాం. మరి ఏం చేశాడు? సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఏం లేదు, పాటలు పాడి ప్రజలు మెస్మరైజ్ చేస్తాడు అంతే. 5-10 నిమిషాలు వాక్యాన్ని కొంచెం ఉద్రేకంగా ఏమంటారు, మోటివేషనల్ స్పీకింగ్. అవునా? చాలా మంది మీరు మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు చూడండి. మీరు కొందరు న్యూస్ చదువుతారు, కొందరు మోటివేషనల్ స్పీకింగ్, కొందరు స్వస్థతల గురించి మాట్లాడతారు, కొందరు ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు, కేవలం కొందరు ప్రొఫెషనల్ గురించే మాట్లాడతారు, కొందరు కేవలం ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి మాట్లాడతారు. అవునా? అవునండి, అవును. వాక్యం ఎవరు బోధిస్తున్నారో నేనైతే వినలేదు. నేను కూడా ఉదయం లేవగానే ఏదైనా మంచి సందేశం వినాలనిపిస్తుంది నాకు కూడా. కానీ ఏ ఛానల్ పెట్టినా, ఏ యూట్యూబ్ లో చూసినా అంత ఎమోషనల్ గా ఉంటాయి, లేదా ఓన్లీ స్వస్థత గురించి ఉంటాయి, లేదా ఆశీర్వాదాల గురించి ఉంటాయి, లేదా వాగ్దానాలు. ఈ రోజు వాగ్దానం అంటాడు, ఆయన వస్తాడు. బాబు ఈ రోజు వాగ్దానం ఏంటంటే రేపు చేయదు ఆ వాగ్దానం. ఎవరు డిసైడ్ చేశారు ఈ రోజు వాగ్దానం అనేది? మన హక్కు ఉందా అండి ఒక వాక్యం తీసుకొని ఇది ఈ రోజు వాగ్దానం అని చెప్పడానికి? లేదు. అంటే రేపు పని చేయదు అది. 60 రోజులు వాగ్దానం. సో ఆలోచించండి ఎట్లా ఎటు పోతుంది మన ప్రయాణం. అది ఒక పరిచర్య అయిపోయింది. వాగ్దానాలు కూడా ఒక పరిచర్యగా పెట్టుకున్నారు కొంతమంది. అవునా? దాని మీదనే ఒక యూట్యూబ్ ఛానల్ అది నడుస్తా ఉంది. అవునా అండి? అవును.
ఇంకొక ప్రార్థనను పరిచర్యగా మార్చుకున్నాడు. ప్రార్థన పరిచర్య ఉంటదా అంటే ఎక్కడైనా? ప్రార్థన ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యతనా? అదొక పరిచర్యనా? బాధ్యత. అందరు చేయలేదు, అది పరిచర్య కాబట్టి అది ఎవరికి ఇస్తే అదే వాళ్ళే చేస్తారు. ప్రవచనం ఒక వరం కాబట్టి అది ఉన్నోళ్ళే చేయగలుగుతారు. హెచ్చరిక ఒక వరం కాబట్టి అది ఉన్నోళ్ళే చేయగలుగుతారు. సంఘ కాపరత్వం ఒక వరం. ఇవి వరాలు కాబట్టి అవి కొద్ది మందికే ఉంటాయి. మరి ప్రార్థన వరమా? ప్రార్థన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞన, అపోస్తులు ఇచ్చిన ఆజ్ఞన, బాధ్యతనా? లేకపోతే అదొక వరమా ప్రార్థన? ఆజ్ఞ. బాధ్యత. కానీ ఈరోజు మన సంఘాల్లో దౌర్భాగ్యకరమైన స్థితి ఏంది అంటే ప్రార్థనను కూడా వరంగా మార్చేసారు. అవునా? అవునయ్యా. అందుకే ఏమన్నారు కొంతమంది వచ్చి, మీకోసం మేము ప్రార్థన. అరే మీరు ఎవరండి అలాగా? నిజమైన దైవ సేవకుడు అయితే ప్రార్థన చేసుకోమని చెప్తాడు. అవునా? దేవునితో సంబంధం కనెక్షన్ కలుపుతారు. అందుకే కదా మనకు ప్రార్థన గోపురాలు వెలిసినాయి. కొంతమంది ప్రార్థన గోపురాలను స్థాపించి కోట్లు కోట్లు కూడగట్టుకుని పెద్ద పెద్ద గోపురాలు కట్టుకుని ప్రజలను పిచ్చోళ్ళని చేశారు. మీ కొరకు మేము ప్రార్థన. నిజమైన సేవకుడు అయితే ప్రార్థన చేసుకోమని చెప్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా అని చెప్తాడు అండి. 24 hours ప్రేయర్ అవర్స్. ఎట్లుంది అంటే, బ్రదర్ మీరు ఊపిరి పీల్చుకోకండి, మీ కొరకు నేను ఊపిరి వాడు చచ్చిపోయింది ఆల్రెడీ. ఇంకా వీరులు చంపేసిరు. నువ్వు ప్రార్థన చేసుకోకపోయి నీకోసం నాకు 10,000 కట్టు, నీకోసం నేను ప్రార్థన చేస్తా. అయిపోయింది. వాడు చచ్చిపోయాడు కదా. చచ్చిపోయినానికి ఇంకా జీవంతో జీవం గల సంబంధం ఎక్కడ ఉంటది? తెగిపోయింది. అంటే ఎంత భయంకరంగా తయారైపోయారంటే, ఒక్కన్నా మంచిగా ఉంది చెప్పుకునే విధంగా వాక్యానుసారంగా ఉంది అని సంతోషించే పరిస్థితి కనిపిస్తలేదు. చూడండి ఎలా ఉంటాడు చూడండి. ఒక వరము ఇచ్చిన కొద్దీ ఉపచారం చేయాలి. ఒకడు బోధించినట్లు అంటే దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఉన్నది బోధించే వరం అనుకోండి, దైవోక్తులను అంటే దేవుని యొక్క మాటలనే బోధించాలా. అది కూడా దేవుడు మాట్లాడినట్టుగానే బోధించాలా. ఇప్పుడు ఉపచారం చేసినట్టే దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. సేవ చేస్తే ఇతరులకి పరిచయం చేయాల్సి వస్తే, ఉపచారం చేయాల్సి వస్తే దేవుడు ఎంత సామర్థ్యం ఇస్తే అంతే చేయాలా. ఒకే కుటుంబానికి ఒక ఇద్దరు వ్యక్తులకే సేవ చేసే సామర్థ్యం ఇద్దరికే చేయి, ఊరంతా చేయకు దయచేసి. అంతే కదండి. అవునయ్యా. అవును. ప్రపంచం అంతా పోయినట్టుగా నేనే మొత్తం ప్రపంచానికి నేనే ఇంటర్నేషనల్ స్పీకర్ కాకండి. మనం ఎంతవరకు దేవుడు ఇస్తే అంతవరకే చేయాలా. ఉపచారం చేస్తే ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి. నీకు నలుగురికే సహాయం చేసే కెపాసిటీ నలుగురికి చేయి. నేను ఇద్దరికి చేసినా నలుగురికి చేసినా కదని చెప్పేసి ఇక మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ బీదవారి బాధ్యత నాదే నెత్తికి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏదో పొరపాటున ఒక ఆయన సంఘంలో ప్రవచనం చెప్పినందుకు ఊరంతా ప్రవచనం చెప్తానని ఇంట్లో ప్రవచన పరిచర్య ప్రారంభిస్తాడు. అవునా? సామర్థ్యం ఎంత ఇచ్చాడు. అందుకే కదా ఒక్కరికి ప్రవచనం చెప్పినామని చెప్పేసి అదేదో పొరపాటున జరిగింది, నెరవేర్చబడింది అని చెప్పేసి ఇక దేశం గురించి, రాష్ట్రాల గురించి, క్రికెట్ మ్యాచ్లు ఎవరు గెలుస్తారు, రాజకీయాలు ఎవరు గెలుస్తారు మొత్తం చెప్పేస్తారు ఇక. అవునా? వ్యాపారం సోదే చెప్తారు. సోదే. ఏంటిదంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి తెలుసా? ఇందువలనంట ఎవరి పని వాళ్ళు చేస్తేనే, ఇందువలన దేవుడు నీటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఆమేన్. యుగములకు మహిమ ప్రభావములు ఆయన కలుగును గాక. ఎప్పుడు దేవుని మహిమ వస్తుంది? ఆదివారం వచ్చి అందరు నిలబడి గంట సేపు మహిమ 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 స్తోత్రం అంటే కాదు, ప్రతి ఒక్కరు పని చేస్తేనంట. అవునా? పని చేస్తే మహిమ వస్తుందా? నిలబడి స్తోత్రం స్తోత్రం అని చెప్పిస్తే మహిమ వస్తుందా? టైంలో స్తోత్రాలు చెప్పాలి, క్రియారూపకంగా కార్యాలు చేయాలి. అందరూ కూడా అంటే సంఘముల గురించి మాట్లాడుతున్న, స్తోత్రం చెప్పకూడదు అనేది ఇక్కడ పాయింట్ కాదు. గంట సేపు నిలబడి మహిమ మహిమ అని వస్తే అరవడము నిజంగా సంఘంలో దేవుని మహిమను తీసుకొస్తుందా? వారి పని వాళ్ళని చేస్తే దేవునికి మహిమ వస్తుందా అని అడుగుతున్నాను. పని వారు చేస్తేనే దేవునికి మహిమ, ప్రేమ కలిగి ఉంటున్నాను. ఇంట్లో చెప్పుకోండి, ఎంతసేపు 2 గంటలు చెప్పుకోండి స్తోత్రాలు, నో ప్రాబ్లం. ఇంటికి వస్తే ఏం చేయాలండి? సంఘంలోకి వస్తే ఏం చేయాలా? క్రియారూపకంలో ఎవరి పనాలు చేయాలి. అవునా? అవును, క్రియలు నిర్వర్తించాలి. 12:4 చూడండి.
ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒక్కనికొక్కరము ప్రత్యేకమైన అవయవాలయం ఉన్నామంట. ఒక్కనికొక్కరం కదా. నేను మీకు ప్రత్యేకమైన అవయవం అయితే మీరు కూడా నాకు ప్రత్యేక అవయవాలు కావాలి కదా. స్థానిక సంఘంలో 50 మంది ఉన్నారంటే నేను వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అవయవంగా పనిచేస్తున్నప్పుడు వారిలో కూడా ప్రతి ఒక్కరు నాకు ప్రత్యేకమైన అవయవం కావాలి కదా. అవునయ్యా. అవునండి, వద్దా? ఎవరి టాలెంట్ వాళ్ళదే. ఉం? అలా చేస్తే మనకి ఇట్లా అబ్బో వాళ్ళని కూర్చుండే పెట్టాలి. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని పెట్టుకోవాలా. వారిలో ఉన్న తలాంతును బయటికి వెలికి తీసేవారు లేరండి. ఉం. రోమ 15:14 మరి నాయకులుగా బాధ్యత మనది అదే కదా. నా సహోదరులారా ఎంత మంచి చూడండి, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఎలా ఉండాలంటే సంఘంలో తప్పు చేస్తే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా, మంచి చెప్పుకునే స్థాయిలో ఉండాలి. ఉందా బుద్ధి? ఎవరు చెప్పాలి సంఘంలో చెప్పండి? కేవలం పాస్టర్ చెప్పాలి. అవునా కదా. ఒకరు కూడా అందరూ ఎవరైనా చెప్పొచ్చు బైబిల్లో. తప్పు చేస్తే ఎవరు చెప్పాలండి? కేవలం ఒకవేళ పాస్టర్ వారం రోజులు తగలపోతే తప్పు చేసినోడు బాగుపడాలంటే వారం రోజుల దాకా పాస్టర్ వచ్చేవారు ఆయనకి ఎవరు బుద్ధి చెప్పకూడదు, ఎవరు సరి చేయకూడదు. అవునా కదా. చేయాలండి, చేసుకోవాలి. లేదు పక్క కూడా చెప్పొచ్చు. ఇప్పుడు హెబ్రీ 3:13 నేడు అనబడు సమయం ఉండగానే ఒక్కనొకడు బుద్ధి చెప్పుకోమంటున్నాడు. అవునా అండి. అవునండి. ఒక్కనొకడు బుద్ధి చెప్పకుండా కేవలం నాయకులు మాత్రమే బుద్ధి చెప్పవలేను, నాయకులు బుద్ధి చెప్పే వరకు ఎదురు చూడండి అని ఉంది కదా. లేదా బైబిల్ అలాగే? అవయవాల అనేది ఎందుకన్నాడు? అవయవాల నిర్మాణం ఎందుకు జరిగింది? సంఘాన్ని శరీరంతో ఎందుకు పోల్చబడింది? ఎందుకు సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక అవయవంగా ఎందుకు చూపిస్తుంది బైబిల్? దాని అర్థం ఏంటి? కాముగా కూర్చోడానికి. నాకు అందుకే అది సంఘం ఎలా అయిపోయింది. ఎవరైనా తప్పు చేస్తే మనకు వద్దు బ్రదర్, మనకి ఎందుకు, అది దేవుడు చూసుకుంటాడు అంతే కదా. క్షీణించిపోద్ది సంఘం. ఎట్లా తయారు చేసినామంటే సంఘాన్ని ఒక తప్పు చేస్తున్నామని, తప్పు అంటే సంఘం ప్రతి ఒక్కడు ఇన్వాల్వ్ అయ్యి మనకు అయ్యా మనం ఇప్పుడు చూసుకుంటాడండి. మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అంటారు. అరే సరిచేయడం కూడా అంటే అసలు తీర్పు అనే పదం ఎంత భయంకరంగా యూజ్ చేస్తున్నారంటే, మిస్యూజ్ చేస్తున్నారంటే ఇంకెవరిని ఏమనొద్దంట. ఇప్పుడు అలా చెప్తుందా అండి? సంఘంలో నా ప్రాబ్లం జరుగుతా అండి. ఒక వస్తాడు, ఎంత భక్తో వీళ్ళది, అందరు భక్తులే సంఘంలో. నేనైతే భక్తులనే చూస్తున్నాను. ఎంత పెద్ద భక్తి అంటే మనం వాడు ఏం జరుగుతుందో పట్టించుకోవద్దు. మనం వెళ్ళినామా, కూర్చున్నామా, విన్నామా, అందులో నచ్చింది తీసుకోవాలి, రావాలంతే. నిజమా కదండి. నిజమే అండి, నిజమే, వాస్తవమే. అట్లా పరిస్థితి తయారు చేసిన అట్లా కూర్చొని పెట్టినాం అంతే. అంత భక్తులు ఉన్నారు, మరి ఏం చేస్తాం ఇంకా. అంటే ఎక్కడ ముడి పెట్టాము? ఏదంటే ఒకరికొకరు ఏమంటున్నాడు పౌలు చూసిన జ్ఞాన సంపూర్ణులు అంట. ఉందా ఈ రోజు ఎవరికన్నా జ్ఞానం? ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు ఇప్పటి వరకు. అవునా? అవును. ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారంట. ఏముండాలి సంఘంలో? ఇంత అద్భుతమైన విషయం అంటే బుద్ధి చెప్పే సామర్థ్యం ఉండాలి. తప్పు చేస్తే హెచ్చరించే సామర్థ్యం ఉండాలి. ఒకడు తప్పుపోతున్నాడు, బుద్ధి చెప్పే సామర్థ్యం ఉండాలా? ఉందా? అసలు ఇలాంటి జరుగుతున్నాయి అంటారా? ఎదగనీయట్లేరండి. ఎదిగే స్థితిలో ఎదగాలని కోరుకోవట్లేరు. హెబ్రీ 10:20 ఏమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము అంట యేసుక్రీస్తు రాకడ సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అంటే మరి ఎక్కువగా ఏం చేయాలా? కూడుకోవాలి. మరి ఎక్కువగా హెచ్చరించుకోవాలండి. ఒకరినొకడు హెచ్చరించుచు. దాని సంబంధం చూడండి దేంతో ఉంది అక్కడ చూడండి. కూడుకొని ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. మరి ఎక్కువగా ఏం చేయమంటున్నాడు? హెచ్చరించుకోమంటున్నాడు. అవునా అండి? కొలుపుకోవాలి, హెచ్చరించుకోవాలి. తర్వాత చూస్తున్న ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. దేనికోసము? ప్రేమ చూపించుకోవడానికంటే సత్కార్యాలు చేయడం కోసం అండి. అసలు రక్షణ యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టినామండి వాస్తవం చెప్పాలంటే. ఎఫెసీ 2:10 చూడండి. 9 వచనాల వరకు చెప్తున్నాడు. కేవలం రక్షణ అనేది విశ్వాసం ద్వారా కృప చేతనే మనం అందరం రక్షించబడ్డాం. కానీ ఎందుకు రక్షించబడ్డామో అందరూ పక్కన పారేసినాం. అది తిమోతిలో, తీతులో ప్రతిసారి రిపీట్ అవుతుంది మనకు బైబిల్ అంతా. కానీ పక్కన పెట్టేసినాం, దాని యొక్క భావాన్ని మర్చిపోయినాం. ఏమన్నాడు 2:10లో?
మనకు తెలియదు 2:10. 2:8 ఒకటే తెలుసు మనకి, అవునండి? అవసరం లేదు, మనకు 2:10తో అవసరం లేదు, ముగింపు 2:10. కానీ మనం ఏంటంటే ఆరంభంలో ఆగిపోయినాం, 2:8 దగ్గర ఆగిపోయినాం. ముగింపు ఏంటి దాన్ని? సత్క్రియలు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ఎందుకు దేవుడు మనల్ని సృష్టించుకున్నాడంట? సత్క్రియలు చేయడానికి కదా. క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టించుకున్నాడు? మన ద్వారా, అంటే మనం మంచి పనుల ద్వారా రక్షించుకోలేదు, కానీ మంచి పనులు చేయడానికి రక్షించుకున్నాడంట. మరి ఎక్కడున్నాయి మంచి పనులు? ఈ ప్రపంచంలో ఎవడు మంచి పనులు చేసినందుకు రక్షించబడడు. సత్క్రియ అంటే ఇయర్లీ మీటింగ్స్ ఏమో మరి వాళ్ళకి అదే అయి ఉండొచ్చు. సో మంచి పనుల ద్వారా ఎవరు రక్షించబడరు, కానీ మనం మంచి పనులు చేయడానికి మాత్రమే రక్షించబడ్డాం. ఆమేన్. దేవుడు అనుకున్నాడంట, నేను కొంతమందిని రక్షించుకొని వీరి ద్వారా నేను మంచి పనులు చేయించాలనేది దేవుని యొక్క సంకల్పం. నా గుణాలను వీరి ద్వారా నేను చూపిస్తాను, నా యొక్క తత్వాన్ని వీరి ద్వారా చూపిస్తాను, వీళ్ళ ద్వారా నేను మంచి పనులు చేపిస్తాను. ఆ ప్లానే లేదు ఇప్పుడు మన సంఘాల్లో, ఉందండి? దేవుని ప్రణాళిక లేదు. అదే కదా ఇక్కడ చెప్తుంది, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనొకడు పురికొల్పాలి. సత్కార్యాల కోసం పురుకు. ఎన్నిసార్లు చెప్పాడు ఆ సత్క్రియల గురించి, సత్కార్యాల గురించి? మొదటి పేతురు 2వ అధ్యాయంలో చూడండి. మనం అంటే ఎవడైనా మన మీద ఒకవేళ నింద మోపుతానంట, దర్శన దినమున మన మీద నింద మోపువాడు అన్యజనులంట సిగ్గుపడినట్లు వారి ఎదుట మీరు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సత్క్రియలు చేయాలంట. అవునా? ఎక్కడుందండి రక్షణకు ఉద్దేశం? అదే. మన మీద నిందేసినోడు రేపు గర్వంగా నిలబడే స్థితిలో మనం ఉన్నాం. నిజంగా మన మీద ఎవడన్నా నిందేస్తే సిగ్గుపడే స్థితిలో ఉన్నామా మనం? వాళ్ళు సిగ్గుపడాలి మన మీద. దేవుని దగ్గర నింద మోపిన ప్రతి వాడు సిగ్గుపడాలి. ఆమేన్. అది మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఎక్కడుంది? ఎఫెసీ 5:19 ఒక్కనినొక్కడు అంట, ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. పాటలు ఎందుకోసం అంటే అడిగారు కదా నిన్న. పాటలు, కీర్తనలు, సంగీతంతో ఏం చేయాలా? ఒక హెచ్చరిక కదా, ఒక బోధ ఉండాల. తప్పు చేసినప్పుడు ఒక బోధ, ఒక హెచ్చరిక, ఒక ఆదరణ కలగాల. ఇక పాడుకోవడం ఎక్కడ పాడుకోవాలంటే మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ కీర్తించాలి. ఎక్కడ పాడాలి? హృదయంలో. లోపల వాడుకోండి, బయటకి ఏం చేయాలి? హెచ్చరికలు చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. ఒకనినొకడు కొన్ని మంచి పాటలు ఉంటాయండి, కొన్ని హెచ్చరిక, కొన్ని ఆదరణ కలిగించే పాటలు కదా. ఇప్పుడు లేవు అలాంటి పాటలు. ఒక పాట పాడితే ఒక హెచ్చరిక, ఒక ఆదరణ చూసుకున్నాం కదా. హెచ్చరిక, ఆదరణ, ప్రోత్సాహం కలగాల, బోధ కలగాల, బుద్ధి కలగాల. ఇప్పుడు నేను అంటే ఎట్లా మన పాస్టర్ గారు గంట సేపు ప్రసంగం చేస్తాడు. సంఘంలో ఒక వ్యక్తికి బోధించాలి అంటే, సంఘంలో ఒక వ్యక్తికి వరం ఉంటే ఏం చేయాలి? ఒక కీర్తన, మంచి కీర్తన, ఒక హెచ్చరిక, ఆదరణ కలిగించే కీర్తన పట్టుకొని రావాలా. ఆ మధ్యలో సాంగ్ ఒక ఉండే కదా మంచిగా, అంటే అందులో ఒక అది లేదు ఇప్పుడు. అలాంటి పాటలు వినే మనసు కూడా లేదనుకుంటా నాకు తెలిసి. గతకాలమందే యేసు రాక జరిగి ఉంటే, ఇలాంటి అంటే కొన్ని పాటలు ఆ యొక్క అంటే జనాలను ఆలోచింపజేసే పాటలు లేవు మనకి ఇప్పుడు. ఉన్నాయండి? లేవండి. నా పాట ఎంతమంది విన్నారు? విన్నాను. గడిచిన కాలం అర్థమైందా? గడిచిన కాలం అంతా సాంగ్ లిరిక్స్ అర్థమైందా? కాంటెక్స్ట్ లో రాష్ట్రం, అది ఎందుకు రాష్ట్రం అనేది అర్థమైంది. హెచ్చరిక ఉండాలని, ఒక హెచ్చరిక, ఒక ఆదరణ. పాటల ద్వారా హెచ్చరించుకోండి. చూడండి, బోధ ద్వారా హెచ్చరించుకోవాలి, ఒక కీర్తన ద్వారా. సంగీతములు అంటే ఇన్స్ట్రుమెంట్స్ కాదండి. ఇన్స్ట్రుమెంట్స్ నేను వాయిస్తే ఎవరికి హెచ్చరిక దొరుకుతుందండి? కొందరు సంగీతములు అంటే ఏమనుకుంటారంటే ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటారు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఇది సంగీతములు అంటే దాని రూట్ వర్డ్ ఏంటంటే మంచి మెలోడీ అని అర్థం. అంటే మంచిగా, అంటే మంచి రాగంలో పాడమని అర్థం. అవునా? సంగీతంలో అనగానే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటారు. చెప్పండి, ఇప్పుడు మీరు కీబోర్డ్ నేను ఒక గంట సేపు వాయిస్తే ఎవరికైనా హెచ్చరిక వస్తుందా? రాదు. బోధ కలుగుతుందా?
నో కలగ కొంతమంది ఇక్కడ సంగీతంలో అనే మాటని ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర అప్లై చేసుకుంటున్నారు. ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్పట్లేదు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం తప్పు కాదు. ఇక్కడ సంగీతంలో అంటే మంచి మెలోడీ పాట అని అర్థం. మంచి మెలోడీగా వాడాలండి. ఉన్నాయా మెలోడీ ఉందా అండి మన పాటలలో? లేదు లేదు అసలు మా సంగీతం లేదు లేకపోతే పాట. పాట పాడు ఒక ఆయన. డ్రమ్ములు తప్పించి గొంతులు తప్పించి ఏం లేదు. అవునా? 3:16 చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు. నేను అప్పుడు ఎక్కువ పెట్టలే కానీ ఒక 2-3 పద్యాలు పెట్టాను నేను రాసినవి. చూసారా? చూసినామండి, స్క్రీన్ షాట్ తీసుకున్నామండి, స్టడీ చేస్తున్నాం. సంగీతములతోనూ అంటే మంచి మెలోడీతోనూ అంట, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు. చూడండి, ఇప్పుడు సమస్త విధములైన జ్ఞానం గురించి మాట్లాడుతాడు. ఏంటంటే కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమి నివసించాలంటే మన లోపల క్రీస్తు వాక్యమే లేదు. ఇంకా బుద్ధి ఎక్కడి నుంచి చెప్తాము, బోధ ఎక్కడి నుండి చేస్తాము? అంతే కదండి. అవునండి, అవును. లేఖనాలను ధ్యానించాలి. ఒక పాట రాసే మీకు దేవుని కృప ఇస్తే లేఖనాలు ధ్యానించి లేఖనాలను పాటలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ శాతం మన పాటలు అనుభవాలు ఎక్కువ ఉంటాయి కదండి లేఖనాల కంటే. అవునండి, అనుభవాలు గాయాలు జరిగే గేయాలుగా మారుతాయి. గాయాలు ఊకే ఈ ఒంటరి అయిపోయినా నా భార్యలతో ఇలా ఇబ్బందులు అలా ఇవే ఉంటాయి ఎప్పుడు. కానీ క్రీస్తులో మనకి ఇచ్చిన స్థాయి గుర్తురాదు. లేకపోతే వాక్యం ఏంటి, ప్రజలకు ఏమి ఇవ్వగలగాలి? పాటలు బట్టి ఎమోషన్సే ఉంటాయి ఎక్కువ శాతం. అవునా? అవును. క్రీస్తులో ఉండి కూడా అనాథలుగా ఫీల్ అవుతాం. విచిత్రం ఏంటంటే చాలా భయంకరం. క్రీస్తులో ఉండి మళ్ళీ నేను అనాథన అంటే ఎట్లుంటదండి? అర్థం ఉంటుందా అండి ఎక్కడన్నా? ఆ సంఖ్య ఎక్కువ ఉందా ఇప్పుడు? యేసుక్రీస్తులో ఉన్న నేను అనాథన ఎట్లా అవుతాను? నో సో మన పాటల్లో ఒక మంచి వాక్యం ఉండాలి. క్రీస్తును సంపూర్ణం కలిగి ఉండలేదు కాబట్టి అనాథండి. కలిగి ఉంటే అనాథ కాదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. పాటలు అంటే వాక్యం అంటే అన్ని అట్లా ఉండవు కానీ కొన్ని ఎంత అద్భుతంగా ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్. నీదు భారము నా మీద మోపము, నీ భారమంతయు నీనే మోసేదా. నీదు భారము నా మీద మోపుము, నీ భారమంతయు నీనే మోసేదా. నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా, నిన్నాదుకొందును నన్నాశ్రయించుమా అని అభయమిచ్చిన కన్న తండ్రివే. అంటే ఒక పాడుతున్నప్పుడు వినే వాళ్ళకి ఎలా ఉండాలంటే, నేను అంటే ఒక గంట సేపు ప్రసంగం చేసింది డెత్ అవుతే ఒక చిన్న పల్లవి ఒక చరణం పాడినా కూడా ప్రజల లోపల అది ఒక కార్యం. అంటే వాళ్ళకి ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహం. చూడండి, అందులో లేఖనమే ఉంది, అందులో ఏం లేదు కదా. ఎస్ అవునండి. అవునవునండి, హృదయంలో స్పందన, మార్పు. ఇప్పుడు ఏసన్న గారు రాసిన ఒక పాట ఉంటుంది. అదే ఇప్పుడు అదేమంటారు, సుగుణాల సంపంలో ఒక చరణం ఉంటుంది. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. అంటే ఎంత ఎంత సౌమ్యంగా, అంటే ఎంత అద్భుతంగా ఉంటాయి చూడండి. ఒక చిన్న లైన్ అంటే నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు అని అలాగా ఒక పని, ఒక శ్రమలో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు అంటే ఒక మంచి అంటే ధైర్యం ఇచ్చే విధంగా ఒక ప్రోత్సాహము, ఒక హెచ్చరిక, ఒక ఆదరణ ఉండాలి పాటల్లో. రోజు పాటలు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నిజంగా ఇవన్నీ మేము నేర్చుకున్నాం. వీటి ద్వారా మేము బలపరచబడ్డాం. గతకాలమందే యేసు రాక జరిగి ఉంటే నీ స్థితి ఏమౌను, ఆస్తేమౌను, సంస్థేమౌను, సంఘమేమౌను,
గమనించినావా ఎప్పుడైనా చులకనాయనా ఏసయ్య ప్రేమ నీకు లోకువాయనా ఏసయ్య దీర్ఘశాంతము. అంటే ఆ చరణాలు చూడండి అందులో. తాత ముత్తాతల కాలం అంటే ఎట్లా ఉందండి పరిచర్య దేని గురించి మనం ఆరాటపడుతున్నాం. అసలు ఆ పాట విన్నారు అసలు ఇంతవరకు దాన్ని ఎవరైనా పరిశీలించుకున్నారో నాకు లేదో తెలియదు. మన పరిచర్య ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? ఇంకొక హెచ్చరిక, ఒక ఆదరణ, ఒక పాటలు, అన్ని రకాల పాటలు మనకు పద్యములు, కీర్తనలు అన్నీ కావాలండి. దేవుడు మనకిచ్చిన ప్రతి వరాన్ని సంపూర్ణంగా ఇతరుల క్షేమం కోసం వాడుకోవాలా. దేవుడిచ్చిన ఏ వరాన్ని వాడుకోలేవు. అన్నీ వదులుకోవట్లేదండి. పద్యాలు రాసినప్పుడు, పద్యాలు పాట ద్వారా లేకపోతే కవితల ద్వారా ఏ సందం ఎంత దొరికితే అది బోధ ద్వారా ఎక్కడ దొరికితే అక్కడ బోధించడం, ఒకరినొకరు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసుకుంటున్నాను నేనైతే. నాతో ఉన్న వాళ్ళని అలాగా ప్రేరేపిస్తున్నా. నాతో ఉన్న జత పని వాళ్ళు కూడా రాయడం ప్రారంభించారు. మంచిగా అనిపిస్తది. సురేష్ రాస్తున్నాడు, కిరణ్ రాస్తాడు. అందరు ఏదో ఒక మాట రాసి అలాగా. మొదటి తెస్సలోనికై 5:11 కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టు ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోండి అంటే చూడండి. ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి, ఆదరణ ద్వారా క్షేమాభివృద్ధి, ప్రోత్సాహం ద్వారా క్షేమాభివృద్ధి, హెచ్చరిక ద్వారా క్షేమాభివృద్ధి, అవునా, బోధ ద్వారా క్షేమాభివృద్ధి. చూడండి ఇవన్నీ దేనికోసం చేయాలా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘక్షేమాభివృద్ధి. ఏమేమున్నాయి? బోధ ద్వారా క్షేమాభివృద్ధి కదా, ఆదరణ ద్వారా క్షేమాభివృద్ధి, ప్రోత్సాహం ద్వారా క్షేమాభివృద్ధి, హెచ్చరిక ద్వారా క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు చేయాలా? ఇవన్నీ అవసరం క్షేమాభివృద్ధి చెందాలంటే, అవునా. ఇక ఊకే ఆదరిస్తేనే క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే ఊకే ఏడ్చిన ఓదార్స్తేనే క్షేమాభివృద్ధి కాదు. అన్ని ఉండాలి, హెచ్చరిక, బోధ అన్ని కలగాలి, అవునా, బుద్ధి చెప్పడము. ఇక ఆదరించడం అంటే మనకి ఏంటిదంటే ఇంకా కన్నీళ్ళు చూడడమే అనుకుంటాం, అవునా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి ఎంత అద్భుతమైన మాటలు. చూడండి, ఒకవేళ సంఘ కూడిక యొక్క ప్రాథమికమైన ఉద్దేశం క్షేమాభివృద్ధి అయినట్లయితే ఆ గురిని మనం ఎలా సాధిస్తామండి? ప్రతి వాడు తన పని జరిగించినప్పుడు. ప్రతివాడు తన పని ఒకరినొకడు హెచ్చరించడం ద్వారా కదా, ఒకరినొకడు బోధించుకోవడం ద్వారా, ఒకరినొకడు సరి చేసుకోవడం ద్వారా, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవడం ద్వారా, ఒకరినొకడు ఆదరించుకోవడం ద్వారా. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి. ఒకరినొకడు ఇవే ఉన్నాయా? ఒకడు అందరికి, అందరు ఒకడికి అన్నట్టున్నాయి. ఎక్కడ ఉన్నాయండి? ఒకరినొకడు ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకడు ఆదరించుకోవాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకడు సరి చేసుకోవాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి, ఒకరినొకడు సహించుకోవాలా. అన్ని ఒకరినొకడు అని ఉందా? ఎట్లుంది చెప్పండి ఒకరినొకడే ఉందండి కదా. ఒకరినొకడు భరించాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి, ఒకరినొకడు ప్రేమించుకోవాలి, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకడు బోధించుకోవాలా, ఒకరినొకడు హెచ్చరించుకోవాలా, ఒకడు తప్పు చేస్తే ఇంకోటి సరిదైన దారిలోకి తీసుకురావాలి, అవునా. నేను ఇలాంటి వచనాలు మొత్తం 50 పైన చూపిస్తాను. మరి ఏం చేస్తున్నాం మనము? మాకు అదంతా అవసరం లేదండి. మాకు 50 వచనాలు ఇంపార్టెంట్ కాదు, మా క్రమం ఇంపార్టెంట్. సంఘం యొక్క థ్యాంక్ యూ. ఇవన్నీ చదువునాం కానీ ఆచరణ చేయడానికి ఇంకా దాన్ని అభ్యాసంలోకి తీసుకురాలేకపోతున్నాం అండి. సో ఆది సంఘంలో విశ్వాసులు ప్రార్థన, ఆరాధన, బోధ మొదలగు వాటి నిమిత్తం వచ్చేవారు. అయినను విశ్వాసి పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం చురుకుగా పాల్గొని ఇతరులను ప్రోత్సహిస్తూ తద్వారా క్షేమాభివృద్ధిని కలిగింపజేయడమే సంఘ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. నేను రాగానే ఏదో ఒక క్షేమాభివృద్ధి కలిగించే చేయాలి, ఇతరులను ప్రోత్సాహం ఉండాలి నా ద్వారా. ఉదాహరణ, సంఘం అనేది క్రికెట్ లేక సాకర్ జట్టు లాంటిది. క్రీడాకారులు ఆట స్థలంలో కూర్చొని వీక్షించే ప్రేక్షకులు లాంటి వారు కాదు, కానీ ఆట ప్రాంగణంలో ఉండే ఆడే జట్టు లాంటిది. వీక్షించే ప్రేక్షకులు క్రికెట్, సాకర్ క్రీడ ప్రాంగణంలో ఆడేవారు కాదండి. సంఘము వీక్షించే ప్రేక్షకులు కాదు, కానీ అందరి ప్రయోజనిత్వం ఆడే జట్టు. మనం ఏం చేసినాం? సంఘాన్ని కూర్చోబెట్టాం కదా, అక్కడ పైన ఏమంటారు, ఆడియన్స్ వచ్చి కూర్చుంటారు కదా, అక్కడ కూర్చోబెట్టాం. నిజమే కదా చెప్పండి. సంఘం గ్రౌండ్ లో ఉండాలి, కానీ సంఘం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆడియన్స్ గా మారారు. ఆడియన్స్ గా జట్టుగా మార్చేశాం. ప్రారంభంలో ఒక మాట చెప్పాను, గుర్తుందా? అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో యవనస్తులు చర్చ్ నుండి బయటకు రాగా మీకు ఎలా అనిపిస్తుంది అంటే డ్రామాకి వెళ్ళినట్టుగా ఉంది, సినిమాకి వెళ్ళినట్టుగా ఉంది. గుర్తొచ్చిందా? అది ఎందుకు చెప్పాను? అర్థమైందా? అది పరిస్థితి. ఎక్కడ కూర్చొని పెట్టిన వాళ్ళని? పని ఉన్నాడు బోర్గా ఫీల్ కాడు కదా, పని ఉన్నాడు బోర్గా ఫీల్ కాడు, పని లేనివాడు బోర్గా ఫీల్ అవుతాడు. నిజమా కదా చెప్పండి?
వాస్తవం అండి. Yes, పని yes. చేసే సమయం సరిపోదు వాస్తవానికి. పని పని చేపించాలి. చేసేవానికి పని సమయం చేస్తే సరిపోదు. ఉత్సాహంగా ఉంటారు. 2 గంటలు కాదు 4 గంటలైనా కూర్చుంటారు. మా సంఘం మా సహవాసం 10:30కి వస్తే సాయంత్రం 5 గంటలకు ఇక్కడే ఉంటారు. ఎవరు పోరు. కొన్నిసార్లు రాత్రి 7 అయితది, 9 అయితది. అనుకోకుండా అంతసేపు ఏం జరుగుతది? అందరూ మంచిగా సహవాసం చేస్తాం, మాట్లాడుకుంటాం. అంతేగాని 2 గంటలు పెట్టి నువ్వు నాన్ స్టాప్‌గా వాయగొడితే ఎవడొచ్చి కూర్చుంటాడండి? చిన్నప్పుడు మీరు 26 జనవరి, ఆగస్ట్ 15గా ప్రసంగం చేస్తా అంటే వెనకకి పారిపోయినోళ్ళు. అవునా? అవును. ఎప్పుడు చాక్లేట్ ఇస్తారు, ఎప్పుడు బిస్కెట్ ఇస్తారు. ఎదురు చూసినా తొందర వెనకకెళ్ళి అరే చాక్లేట్ లేకపోతే పర్లేదు పారిపోయినోళ్ళం. అంటే మీరు ఊరికే బోర్ కొట్టిస్తే ఎవరు కూర్చుంటారండి? లేకపోతే అది బోర్ కొట్టించి మనమే రావట్లేదని వాళ్ళని బెదిరించడం ఒకటి. పని ఇప్పగించండి. వాళ్ళే వస్తారు. పనుండాల. సో, అందుకే ఆది సంఘం ఒకరినొకరు సహవాసమే గాని, ఒక వ్యక్తి అందరిపై చెలాయించి చేసే సహవాసం కానే కాదు. అవునా? అవునండి. ఎస్. ఉభయం. అందరూ ఒకరి కోసం ఒకరు నిలబడాలి. అది సహవాసం అండి. అంతేగాని ఒకే వ్యక్తి అజామాయి చెలాయించే సహవాసం క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా కనిపించదు. అందుకే అపోస్తలులైన పౌలైన, పేతురైన బ్రతిమలాడుకున్నారు తప్పించి ఆజ్ఞలేయలేదు. అవునా అండి? Yes. కాబట్టి ఈ పండితుల ఉదాహరణలు చదువుకోండి. దీంతో నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు అటు ఇటు ఓర్చుకోండి కొంచెం. ఎందుకంటే మళ్ళీ దీనికోసం రేపు ప్రొలాంగ్ చేయడం రైట్ కాదు. ఇక్కడ గృహ సంఘంలోని ఆరాధన కూడుకొని ఉన్న వారందరూను చైతన్యవంతంగా పాల్గొనుటకు ఒక సన్నిహిత విధానమైనది. ఎందుకంటే మధ్యలో అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ ఇవన్నీ ఆత్మీయతలు పెరుగుతాయి. చూడండి అంటే ఎప్పుడు గాని సంఘం ఒక సంస్థగా మారకూడదండి. సంస్థగా మారితే నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కేవలం కుటుంబ తరహా వాతావరణంలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమ, నిజమైన అనురాగాన్ని, నిజమైన బాధ్యతలను పంచుకునే పరిస్థితి వస్తది. అవునండి? ఆలోచించండి. అవును. కానీ 4వ శతాబ్దం ఆరంభం నాటికి అర్చకులు, అర్చకేతల మధ్య గల వ్యత్యాసం ఎక్కువ ప్రాధాన్యం అవుతుండేది. అంటే బాగానే ఉండే. 4వ శతాబ్దంకి వచ్చినప్పుడు ఏమైందంటే విశ్వాసులు, నాయకులు అంటే అర్చకులు, అర్చకేతలు అనేటువంటి ఒక పెద్ద వ్యత్యాసాన్ని 4వ శతాబ్దంలో ప్రారంభమైంది. అందుకే ఇప్పుడు కూడాము నాయకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉంది. అగాధాన్ని క్రియేట్ చేసుకున్నాం కదండీ! సెపరేషన్ చాలా చాలా సెపరేషన్ ఘోరంగా చేసేసుకున్నాం. ఎప్పుడో గ్యాప్ చాలా డిస్క్రిమినేషన్ ఉందా ఎక్కువ లేదా ఇప్పుడు? నాయకులు, విశ్వాసులు అనే అవునండి. డిస్క్రిమినేషన్ ఎంత భయంకరమైనదో తెలుసా మీకది ఇప్పుడు సంఘంలో? ఇదే సమయంలో ప్రార్థన ప్రకరణం అంటే ఆరాధన అంతట్లోనే ఒక సామూహిక చర్యగా ఉండుటకు బదులుగా అర్చకులు వల్లించుండగా అర్చకేతలు వినుచుండిన విషయంగా మారినది. అందుకే మెయిన్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 4వ శతాబ్దంలో స్టార్ట్ అయిందిగా. ఒక పూజారి లాగా ఒక వ్యక్తి చదివితే మిగతా వాళ్ళు వినడం నేర్చుకున్న వాళ్ళు అంతే. ఇంకా వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేకుండా తయారైపోయింది. అవునా? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? 4వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. కానీ ఆదిమ సంఘంలో అలా లేదు 3వ శతాబ్దం వరకు. ఈ చరిత్ర మీరు చదువుకోండి. మీ నోట్స్‌లో ఇదంతా ఇచ్చాం మేము. ఒక ఆధునిక ఆచారాలతో కూడిన సంఘము అనుసరించుండిన క్రమమును కొత్త నిబంధన సమూహంతో పోల్చుచున్నచో మన బలహీనతకు ఆధారమైన కారణాలు వివేచించి తెలుసుకుంటే పెద్ద కష్టమేం కాదు. స్పష్టంగా కనిపిస్తాయి. ఒక్కసారి మన పాత ఆదిమ సంఘంతో మనం పోల్చుకుంటే మన బలహీనతలు తెలియండి. నేటి సంఘంలో దాని కట్టడంలో, దాని ఆరాధనలో, మరి దాని పరిచయ విశ్వాసులందరి యాజకత్వం యొక్క ఆచరణాత్మక గుర్తింపు కొరతే ఉన్నది. పరిచర్యలో పరిశుద్ధాత్మ వరముల ద్వారా సంఘ సభ్యులందరూ పాల్గొనటం అనుమతించబడట్లేదు. ఎఫ్ఎస్‌సి అంటే మొదటి పేతురు అనేది మనం అందరం యాజకులం అని చెప్తే లేదు మళ్ళా మేము మాత్రమే యాజకులమని బల్లగుద్ది మరి ప్రసంగాలు చేసే వ్యక్తులున్నారు. లేరంటారా? ఉన్నారు. ఒకాయన ఉన్నాడు అటు సైడ్ వైజాగ్ సైడ్ ఒక శాస్త్రి. నేను మాత్రమే యాజకులం విశ్వాసులందరూ కేవలం చేతులు కట్టుకొని నిలబడాలంటాడు. అవునా? వాళ్ళకేం పనుండదంట. వీళ్ళొక్కరే చేయాలంట ఏం చేసినా. ఎంత డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఊకే పాత నిబంధన ఆధారం చేసుకొని ప్రసంగిస్తారు. కొత్త నిబంధనలోకి రానే రారసలు. సంఘ కూడిక ప్రసంగంపై గాక క్రీస్తు పైన కేంద్రీకరించబడి ఉండెను. చూడండి ఈరోజు మన ప్రసంగాలు క్రీస్తు మీద ఉన్నాయా? దృష్టి క్రీస్తు మీద ఉందా అంటే అసలు మనం ఏమైనా చేస్తే? పాట పాడినా, ప్రసంగించినా ఫోకస్ ఎవరి మీద ఉండాలండి? క్రీస్తు మూలం. క్రీస్తు మీద ఉండాలా? కానీ ఇప్పుడు లేదు. ఆదిమ సంఘంలో క్రీస్తు మీద తప్పించి అపోస్తులు దేని మీద దృష్టి పెట్టనివ్వలేదు. పెట్టనిచ్చారా చెప్పండి ఒకసారి ఆలోచించండి. అందుకే ఆయన పెట్టినవాడు ఏర్పరచుకున్న వారిని వాడుకుంట ద్వారా కూడికను నడిపించలో మరి క్రీస్తును మహిమపరచలోను ఆత్మ స్వాతంత్రం అత్యావశ్యకమైన అంశమై ఉండినది. విశ్వాసులందరి యొక్క యాజకత్వం యొక్క సంపూర్తి పరిచర్య గుర్తింపులోకి రావాలా. చూడండి ఎక్కడుంది మనకు ఇప్పుడు ఆత్మ స్వాతంత్రం ఉందా మనకు? మాకు స్థానిక సంఘంలో కంపల్సరీ ఆత్మస్వేచ్ఛ ఉంటది. అంటే వాళ్ళందరూ ఆత్మచేత నడిపించబడడానికి ఇష్టపడితే ఎవరైనా మధ్యలో ఆత్మ నడిపింపును మేము గౌరవిస్తాం. నేను ప్రసంగం డిస్టర్బెన్స్ అయితది. నా వాక్యం డిస్టర్బెన్స్ అనే ఫీలింగ్ ఈ రోజు వరకు నాకు రాలేదు.
మధ్యలో ఎవరైనా మాట్లాడితే మనకు ప్రసంగం మనం సిద్ధపడిన ప్రసంగం పోతుందనే భయం ఎక్కువ ఉంటది మనకు. అవునా? మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే భయ్యా మరి ఎవరైనా మధ్యలో మాట్లాడొచ్చు అంటే దానికి ఒక అర్థం ఉంటది. వాళ్ళు ప్రశ్నించారనుకో జవాబు చెప్పాలి, కంటిన్యూ చేయాలా. సమస్తం క్రమముగా మర్యాదగా జరగనియాలి. చూడండి, 1 కొరింథీ ఇవన్నీ చదువుకోండి దయచేసి. ఆది సంఘంలో ఒక సంఘ ఆరాధన ఏమై ఉండినదో అను అంశమును 1 కొరింథీ 14వ అధ్యాయం వివరించున్నది. మనం ప్రస్తుత సంఘంలో చూస్తున్నట్లుగా గాక స్వాతంత్రముతోను కుటుంబ తరహా వాతావరణంతోను వారి సంఘాలు ఉండేవి. స్పష్టంగా ఆది సంఘంలో సాంకేతిక నిపుణత గల వారి పరిచయం లేదు. ఇప్పుడు మన పరిచయులందరూ ఎవరున్నారు? ఆత్మవరాలు, ఆత్మ నడిపింపు లేదు. కేవలం ఏముందండి? సాంకేతిక యజమాయిషి నిపుణత గలవారు, టెక్నాలజీ. అవునా? యజమాయిషి అజమాయిషి కాదండి, సాంకేతిక నిపుణత గలవారు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు సంఘంలో. ఇక్కడ మనం దీన్ని చూడండి. అంటే ఇప్పుడు ఏముంది? పరిచర్య దేని బట్టి జరుగుతున్నది? టెక్నాలజీని బట్టి జరుగుతుంది. ఆత్మ నడిపింపు ఎక్కడ ఉందండి? టెక్నాలజీ ఎక్కువ. స్పీకర్లకున్న దాని మీద ఉన్న అది ఆత్మ నడిపింపు లేదు కదా. మన మ్యూజిక్ సిస్టమ్ ఉన్నంత అది మిగతా వాటికి లేదు. అవునా? అవునండి. ఆది సంఘ ఆరాధనలో అనుసరింపబడి ఉండే ఆరాధన క్రమం అవసరమైతే సులభముగా మలచగలిగినది ఉండినది. మరి ఈరోజు మలుచుకోగలుగుతామా? క్రమం అంటే క్రమం అంతే, అట్లనే పోవాలి. అవునా? అయితే ఈ సౌకర్యం ఇప్పుడు బొత్తిగా లేదు. స్థిరముగా ఉండిన క్రమమే లేకున్నది స్పష్టంగా తెలియచేయచ్చు. అంటే ఆదిమ సంఘంలో స్థిరమైనటువంటి ఏది లేదండి. దాన్ని ఎందుకు ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ అంటారు. ఆదిమ సంఘంలో జరిగిందంతా కూడా ఇన్ఫార్మల్ గ్యాదరింగ్. ఈ రోజు మనం చేసుకుంటుంది ఫార్మల్ గ్యాదరింగ్. అంటే ఫార్మాలిటీ అన్నట్టు, మనదంతా ఫార్మాలిటీ ప్రకారం జరుగుతుంది. కానీ ఆదిమ సంఘంలో ఏ సంఘంలో ఫార్మాలిటీస్ లేవు, ఇన్ఫార్మాలిటీ అంటారు. అంటే ఎవరు ఎప్పుడు దేవుని చేత ప్రేరేపించబడితే వాళ్ళే మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు స్వేచ్ఛ ఉందా అండి? సంఘంలో నిజంగా స్వేచ్ఛ ఉంటుంది? ఎవరికైనా ఆలోచించండి ఇప్పుడు. లేదు బంధుకం. కొరంథీలు పాల్గొనడం హెచ్చుగా అనుకూలమై ఉండే విధానంలోను స్వతసిద్ధంగా ఆరాధించుకొని సాగుచుండిరని 26వ వచనం నొక్కి చెప్పుచున్నది. పౌలేమి ఇష్టానుసారంగా ఇట్లనే చేయమని చెప్పట్లేదు కదా. ఒకటి పాట, ఒకటి కీర్తన పాడండి, ఒకటి ఉపదేశం ఇవ్వండి, ఎవరికి ఏది ఉంటే అది చేయండి, కానీ ఒకరి తర్వాత ఒకరు చేయమని క్రమం ఇచ్చాడు తప్పించి కానీ ఇట్లనే చేయాలనే క్రమం ఇవ్వలేదు పౌలు. అవునా? ఇది మొదటి చేయాలా, దీని తర్వాత ఇది చేయాలా అనే క్రమం ఇచ్చాడా పౌలు? లేకపోతే ఒకరి తర్వాత ఒకరు చేయాలనే క్రమం ఇచ్చాడా? సిస్టమ్ ఫార్మాట్ ఏం లేదు. సిస్టమ్ లేదు అక్కడ. అవునా? సిస్టమ్ ఉందా? స్వేచ్ఛనిచ్చాడా? స్వేచ్ఛ, అది స్వేచ్ఛారాధన. ఆత్మ స్వతంత్రత. సిస్టమ్ లేదు అక్కడ. మనకంతా సిస్టమే. ఇప్పుడు స్వేచ్ఛారాధన ఎక్కడ ఉందని మనకి? ఇప్పుడంతా ఫార్మాటే. సో అందుకే ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరు వరములను అభ్యసించడం లేక ప్రతి ఆరాధనలో అందరు కనీసం ఒక్క వరైనా అభ్యసించడం అర్థం కాదు. ఎందుకంటే 50 మంది ఉన్నప్పుడు ఈ రోజు 4, 10 మంది 5 వరాలు ఉపయోగించుకుంటే మరొక వారంలో ఇంకొక 5 వరాలు ఉపయోగించుకుంటారు. అయితే వారం మధ్యలో కూడా వరాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటది. ఇప్పుడు సహాయం చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి ఆదివారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు కండి. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు ప్రోత్సహించడానికి ఆదివారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవునా? అది వారం మధ్యలో కూడా చేయగలుగుతాం. అవునా? ఆ వరాలు వాడుకోగలుగుతాం కదా. ఎవరికన్నా ఉపచారం చేయాలంటే, ఎవరైనా బాగలేరంటే వాళ్ళకి వెళ్ళి నేను ఉపచారం చేయాలంటే, వారికి వండి పెట్టాలంటే ఆదివారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవునండి? అంటే మనకు దేవుడిచ్చిన కొన్ని వరాలు సంఘంగా కూడుకున్నప్పుడు వాడతాం, కానీ అనేకమైన వరాలు సంఘంగా కూడుకోకపోయినా వాడుకునేటువంటి వరాలు ఇచ్చాడు దేవుడు మనకి. ఇవ్వలేదా? ఇచ్చాడన్న. ఇప్పుడు ఒకనొకడు బోధించుకోవాలి, ఒకనొకడు హెచ్చరించుకోవాలన్నప్పుడు అది ఆదివారమే కావాల్సిన అవసరం లేదు కదా. హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పాలంటే తప్పు చేసినప్పుడు బ్రదర్ అది తప్పు అని చెప్పడానికి ఆదివారం కావాల్సిన అవసరం లేదు కదా అండి. ప్రతి సమయంలో అది దేవుడు మనకు అనుమతించిన స్వేచ్ఛ. అవునా? అవునండి. మరి అవయవాలు కదా అలా పనిచేయడం నేర్పించాలి. అంటే మళ్ళీ ఆదివారం అన్ని చేయాలని దాని అర్థం కాదు. అది కూడా విశ్వాసంలో నేర్పించాలి. అయ్యా ఈ ఆదివారం స్టేజ్ మీద మాట్లాడితేనే మీరు పరిచయం అనుకుంటే పొరపాటే. వారాంతంలో చేసే పరిచర్యలు కూడా మనం సమర్థవంతంగా మన వరాలని ఉపయోగించుకోవాలా కదా. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలంటే ఆదివారం పంచిపెట్టాల్సిన అవసరం లేదు కదా. అక్కర్లో ఉన్నప్పుడు మిగతా రోజులు కూడా పంచిపెట్టవచ్చు కదా. అవును. సో కాబట్టి అందుకనికి వినుటకు వేగిరపడాలి, మాట్లాడడం నిదానించాలని మాటలు ఇది స్వేచ్ఛగా ఆరాధించే క్రైస్తవ సంఘాలకు భ్రమ లాంటిది. అవునా? కొన్నిసార్లు మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం దాని సందర్భాన్ని. కాబట్టి సంఘం అనేది జీతం పుచ్చుకుంటున్న ఒక్కరు లేక అనేక మంది నటులు వేషం కట్టి వేదికపై ప్రదర్శించుండగా మిగిలిన వారంతా చూచుండే ఒక నాటకశాల కాదండి, ప్రేక్షకుల వంటిది కాదు.
ప్రతి ఒక్కరు వాని ప్రత్యేక వరములతో పాల్గొందరు. ఒకరినొకరు అన్యోన్యంగా సంబోధించుకొనొచ్చు, విచారించుకొనొచ్చు, సవాలు చేసుకొనొచ్చు, ఆదరించుకొనొచ్చు, క్రీస్తును మరియు ఆయన వరములను పంచుకొనొచ్చు, జీవించున్న సభ్యులను కలిగి ఉంటది. ఒక శరీరం అయి ఉన్నది. అద్భుతం అండి. ఇది ఒకసారి ఊహించండి, మనకు సంఘం అలా ఆమేన్. ఉంటే ఎలా ఉంటది. హ్మ్. అంతేగాని ఒకరిద్దరు స్టేజ్ మీద నాటకం వేసినట్టుగా ఒక డ్రామా లాగా మనం అయిపోయింది ఈ రోజు. కృత నిబంధన స్థానిక ఎక్లేష రూపం కొంచెం ఎరుగుదుము. అది విశ్వాసులు క్రైస్తవ యుగంలోని కనీసం మొదటి 120 సంవత్సరాల వరకు బాహ్యంగా కట్టడంలో కూడుకోలేదండి. ఆదిమ అపోస్తుల కాలంలో అసలు బిల్డింగ్సే లేవు. ఉన్నాయండి? 20 సంవత్సరాల వరకు ఇళ్ళలోనే కలుసుకున్నారు. అవునండి, అవును. కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత కదా మళ్ళా మందిరాలు స్టార్ట్ అయ్యి, బిల్డింగులు స్టార్ట్ అయ్యి, వ్యవస్థ స్టార్ట్ అయింది. అవునా? వ్యవస్థ ఎక్కడ స్టార్ట్ అయింది? కాన్స్టాంటినోపుల్ అనేటువంటి రోమా చక్రవర్తి మతం మారడం ద్వారా సాధ్యమైంది. స్టార్ట్ అయింది ఇదంతా కూడా. ఇటువంటి సమాజం కూడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ఒక పాట లేక ఉపదేశం నుంచి ఒక మాట, ఒక ప్రత్యక్షత, ఒక అన్య భాష, ఒక అనువాదం కలిగి ఉండేది. కాబట్టి వ్యక్తులు పంచుకొని మరి ఇతరుల చేత చెప్పబడిన దాన్ని జాగ్రత్తతో వివేచించేవారు కూడా ఉన్నారంట. వివేచించమని చెప్పాడు అక్కడ పౌలు. అవునా? ఎస్. వివేచించినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి? వివేచించాలన్నాడా? నమ్మమన్నాడా? వివేచించమన్నాడు ముందు. ఆ వివేచించాలి. వివేచన వరమే లేదు. ఇప్పుడు ఎవరేం చెప్పినా నమ్మాలి. ప్రవచనం అంతే అది. అంతే అంతే కదా? మొన్న ఒక ఆయన చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? పెట్రోల్ లేకుండానే కారు నడుస్తదంట కదా! జోరు వికసిస్తదంట. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటదంట నాన్ స్టాప్‌గా. కరెంట్ లేకపోయినా. చాలా ఏందండి ఇదంతా జనాలని ఇంత పిచ్చోళ్ళని చేసుడు. దాన్ని వివేచించాల్సిన అవసరం లేదు ఎవరికీ. లేదా? ఉన్నదండి, అందుకే ఉన్నదండి, ఉన్నదన్న. వివేచించాలి. అందుకే ఆదిమ కాలంలో చూడండి, ఆది సంఘంలో గుంపు చిన్నదై ఉండినందున వలన కొంతవరకు వారిలో ప్రతి ఒక్కరు ఉత్సహింపబడినట్లు ఒకరి తర్వాత ఒకడు అందరూ ప్రవశించుతారండి. ఈ విధంగా పంచుకుంటూ సంఘం ఒక విశ్వాస సమాజంగా జీవించుటకు ఒక మంచి ఆదర్శం. ఎందుకంటే నిన్నెవరో అడిగారు, 100 మంది ఉంటే ఎట్లా అవుతది? కుదరదు అది. కుదురుతదా అండి? కుదరదన్న. కుదరదు. వాక్యానుసారమైన సంఘంలో 100 మంది ఉంటే కుదరదు. అది వాక్యానుసారమైన సంఘం కాదు. అది సంస్థ అయితది. అవునా? అదొక ప్రోగ్రామ్‌గా మారుతది. శ్రద్ధ, ఏకాగ్రత ఉండదండి. వాళ్ళని ఉండదు. పరామర్శించలేము. సో, వాక్యానుసారమైన సంఘంలో వందల మంది ఉండరు. వందల మంది ఉండడం, కలుసుకోవడమే వాక్యానుసారం కాదు. ఒక చోట వందల మంది కూడుకోవడమే వాక్యానుసారం కాదు. అక్కడ రొట్టె విరవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకరిని హెచ్చరించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకరి మధ్యలో ఒకరి ప్రేమ, అన్యోన్యత, ఐకమత్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఎవరిని హెచ్చరించాలనేది దేనికి పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ వచ్చి కూర్చుంటారు. ఒక్కోసారి ఒక్కొక్క పక్కలో కూర్చుంటారు. ఎవరి ముఖం ఎవరో తెలవదు కొంతమందికి. అవునా? అవునండి, అప్పుడు అవును. యేసుప్రభు చాలా చెప్పిన వాక్యానుసారమైన ఇవన్నీ ఎలా పాటించడం కుదురుతది? ఈ ప్రేమ చూపించడం ఎలా కుదురుతది? ఒకరినొకరు హెచ్చరించుకుంటే ఎలా కుదురుతది? ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటే ఎలా కుదురుతది? ఒకరినొకడు ఆదరించుకుంటే ఎలా కుదురుతది? ఒకరినొకడు పంచుకుంటే ఎలా కుదురుతది తెలవనప్పుడు? అవునా? అంటే ఒకవేళ ఇత్రో మోషేకు నియమించినట్టుగా గ్రూప్‌లో వైస్‌గా, టీమ్ వైస్‌గా అట్లా చేసుకుంటే ఏమైనా పాసిబుల్ చేయలేరా అండి? అంటే సెల్ గ్రూప్ టైప్ మళ్ళా ఆ అట్లా. గ్రూపులు వేరు. మళ్ళా ఆ గ్రూపులు చేసి మళ్ళా మాది మెయిన్ చర్చ్ అండి, మాది మెయిన్ బ్రాంచ్, మళ్ళా నా శాఖలుగా అట్లా బైబిల్ ప్రోత్సహించదు. స్ప్లిట్ చేయాల్సిందే. అట్లుంటే నాయకులను తయారు చేసి, ఆ నాయకునికి స్థానిక సంఘంగాన్ని అప్పగించి మళ్ళీ వదిలేయాలి అంతే. కేవలం హ్మ్. అవసరతను బట్టి ఆధ్యాత్మిక సలహా మెంటర్‌గా ఉండాలి తప్పించి, మళ్ళా దాని మీద అజామాయి చెలాయించకూడదు. అది దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే సార్వత్రిక స్వేచ్ఛగా సంఘాల మీద యేసుక్రీస్తు మాత్రమే ప్రభువు. అంటే స్వేచ్ఛగా అప్పగించాలి. స్వతంత్రంగా అప్పగించాల. అప్పగించాలి. పౌలు చూడండి, అన్ని సంఘాల మీద ఎక్కడ కూడా తన అది ఏమంటారు, అజామాయి చెలాయించలే. మీరు చూడండి. అవునండి, అవును. మాదిరి చూపించాడు గానీ, సో, అది చూద్దాం. దాని గురించి చర్చ చేసుకుందాం. ఆది సంఘంలో సమాజం చిన్నదైనందున వలన అనుకూలతలు అధికంగా ఉండినది. కానీ ప్రతికూలతలు కూడా కలిగి ఉండినది. వాస్తవంగా వ్యక్తుల ఇతర సంబంధం లేకుండా ఒంటరిగా ఒక ప్రక్కగా దేవాలయం కుర్చీలపై కూర్చొని వీక్షించిన ఒక నిశ్శబ్ద స్థితి సమూహంలోని సభ్యులు కాదండి. చిన్న చిన్న సంఘం కాబట్టి 20, 30 మంది కాబట్టి ఒకరి మీద ఒకరు శ్రద్ధ, భక్తులు అన్నీ పెరిగేటివి. అవునా? వందల మంది ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు సోకాల్డ్ సెలబ్రిటీ నడిపించేవాటిని సంఘాలు అనరు వాటిని. గుర్తుపెట్టుకోండి. అవి సర్కస్ లాంటివి. ఎగ్జిబిషన్ లాంటివి. ఎగ్జిబిషన్ అంటారు. సర్కస్ గూడా గాదు. ప్రతి ఒక్కరు వారి ఆత్మీయ వరములతో తోడ్పడవలననియు, ఇతరులను సేవింపవలననియు అపేక్షించబడింది. కాబట్టి ఇవన్నీ చదువుకోండి. నేను ముగించేస్తాను. హ్మ్. కొన్నిసార్లు ఇది ఉంటది. చిన్న గుంపులుగా ఎవరో ఒక నాయకుని వెంబడించే చేత ఒక ప్రత్యేక సిద్ధాంతం నొక్కి చెప్పుట చేత వేరగు గుర్తింపు వెతుకుచు చీలిన ముఠాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు అదే కదా మనకు జరిగింది. ఇప్పుడు ఏమనంటే మాది ఆ గుంపు, ఈ గుంపు, మేము సోకాల్డ్ వ్యక్తిని ఫాలో అవుతాం, మేము ఈ వ్యక్తిని ఫాలో అవుతాం అనేది సంఘం అలాగా చీల్చబడింది ఈరోజు.
ఐక్యతను కొనసాగించడం నాయకుల యొక్క కార్యభారం అండి. మరియు దేవుని మందను కాపాడలు అది భాగమై ఉండినది అన్నట్టు కూడా అగుపించున్నది. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఒకరి మధ్యలో ఒకరు ఐక్యతను సాధించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. సో ఇవి మీరు చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. మీరు దయచేసి చదువుకొని మీకేమన్నా ఉంటే ప్రశ్నలతో రండి. ఓకే. నేను ఈ ప్రశ్నల గురించి మనం ఇక్కడ ఆపేస్తున్నా. ఇప్పటికి లేట్ అయింది, క్షమించాలా. నేను ఈ పాయింట్ వరకు ఎదురు చూడడం కోసం కొంచెం ముందుకెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఆలోచించండి. మన స్థానిక సంఘాలను ఆదిమ సంఘాలతో పోల్చుకుంటూ లేఖనానుసారంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచిది. థ్యాంక్ యూ అన్న. మరి చక్కటి లేఖ